పాత 500, 1000 నోట్లు రద్దై 2 నెలలవుతున్నా సామాన్యుడి కష్టాలు మాత్రం తీరటం లేదు. అటు ఇళ్ల నిర్మాణానికి మోదీ ప్రకటించిన వడ్డీ రాయితీపై కూడా ప్రజల్లో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో ప్రస్తుత పరిస్థితిలో రియల్ ఎస్టేట్ పెట్టుబడి లాభదాయకమా? భూమి ధరలు గతంలోలా పెరుగుతాయా? ఇల్లు కొంటే పన్ను పోటు తప్పదా? ఇన్కమ్ ట్యాక్స్ కట్టని వాళ్ళు రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టడం సాధ్యమా? సామాన్యుడికి గృహాలపై ప్రధాని ప్రకటించిన వడ్డీ రాయితీ దక్కుతుందా? బ్లాక్ మనీతో సాగిన రియల్ ఎస్టేట్ ఇక మీదట వైట్ మనీ వ్యాపారంగా జరుగుతుందా? ఈ అంశాలపై మీ సందేహాలను తీర్చడానికి టీవీ9 స్టూడియోలో ఉన్నారు ఆడిటర్ నాగార్జున రెడ్డి. సో వారితో మాట్లాడాలనుకునేవారు 040-637 లేదా 338 నంబర్స్కి కాల్ చేయండి. ఇక విదేశాల్లో ఉన్న తెలుగు వారు టోల్ ఫ్రీ నంబర్ 1877760616 నంబర్కు కాల్ చేయొచ్చు. హలో అండి, వెల్కమ్ టు ద స్టూడియో. నమస్తే అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ కరెన్సీ కష్టాల గురించి ఒకసారి మాట్లాడుకుందాం. అంటే కారణాలు ఏంటండి? నెలలు గడుస్తున్నా కూడా సమస్య తీరకపోవడానికి ఎటువంటి కారణాలని మనం చూడొచ్చు అంటారు? దీనికి ప్రధానమైనటువంటి కారణము ఇంతకుముందు నేను మీ టీవీ స్టూడియోకి వచ్చినప్పుడు కూడా చెప్పాను ఒక 2 సార్లు. ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ప్రాపర్ ప్లానింగ్ లేకుండా, ఎవరి గైడెన్స్ లేకుండా, ప్రాపర్ ప్లానింగ్ లేకుండా సడన్గా అనౌన్స్ చేయడం అనేటువంటిది చాలా పెద్ద తప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి ప్రోగ్రామ్ చేసేటప్పుడు ఏంటంటే ఫినాన్స్ మినిస్టరు, అదర్ మినిస్టీరియల్ కొలీగ్స్, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ బ్యాంకింగ్ సెటప్ ఎట్లుంది, జిఎమ్స్ ర్యాంక్లో ఉండేటువంటి వాళ్ళతోటి కాంటాక్ట్ చేసి వాళ్ళందరినీ కూడా పరిగణనలోకి తీసుకొని ఈ ప్రోగ్రామ్ మనం చేయాలంటే ఎంత టైం పడుతుంది, ఇలాంటి టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వస్తాయి, వాటిలో నుంచి బయటికి రావాలంటే ఏం చేయాలనేటువంటి ప్రణాళిక లేకుండా చేయడం మూలకంగా ఇదంతా పెద్ద మెస్ అయిపోయింది అమ్మాయి. ఒక్క సింగిల్ వర్డ్లో చెప్పాలంటే ఎక్స్పెక్ట్ చేసింది ఒకటి, జరిగింది ఒకటి. ఇట్ ఈస్ ఆల్మోస్ట్ a very strong word to say that, but still there is no other alternative form. It is a catastrophic disaster to the Indian economy. I am very sorry to say this, but there is no other alternative form. It is a catastrophic disaster to the Indian economy, and it takes at least another 3-4 years for the Indian economy to revive. People from the foreign countries, they lose confidence on India. ఇన్వెస్ట్మెంట్ చేయడానికి వాళ్ళు వెనకడతారు. ఎస్సీజెడ్ ప్రాజెక్టులన్నీ కూడా వెనకబడిపోతాయి. ఎఫ్డిఐ ఇన్వెస్ట్మెంట్స్ తక్కువగానే వస్తాయి. అన్ని రంగాలు కూడాను చాలా దెబ్బతింటాయమ్మా. మీరు ఏ రంగమైనా తీసుకోండి, ఎక్స్పోర్ట్స్ తీసుకోండి, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్, ఎస్పెషల్లీ ఆటోమొబైల్ సెక్టార్, అన్ఆథరైజ్డ్ సెక్టార్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ రియల్ ఎస్టేట్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్, ట్రాన్స్పోర్ట్ వెహికల్స్, లారీ బిజినెస్ అనండి, లేకపోతే ప్రైవేట్ బిజినెస్ ఆపరేటర్స్ అనండి, సినీ ఫీల్డ్ అనండి, ఇలాంటి అన్ని బిజినెసెస్ అన్నీ కూడా చాలా దెబ్బతింటాయి. దీని మూలంగా ఏమవుతుందంటే ఈ 2016-17 ఫైనాన్షియల్ ఇయర్ తీసుకుంటే మనము మినిమం 1% జీడిపి తగ్గిపోతుంది. 1% జీడిపి మీన్స్ ఇట్స్ నాట్ ఎ జోక్. పాయింట్ నెంబర్ 1. మరి ఇది ఎందుకు తీసుకున్నారు అనేసి అంటే మనం జరిగిపోయిన తర్వాత పోస్ట్ మార్టం చేసినా కానీ ఉపయోగం లేదు. దీని ఎఫెక్ట్ అనేటువంటిది మటుకు ఒక 3-4 సంవత్సరాల వరకు ఉంటుంది. మార్కెట్లో నుంచి తీసేసినటువంటి నోట్లన్నీ మళ్ళీ రీప్లేస్ చేయాలంటే కూడా కనీసం 3-4 మంత్స్ పడుతుంది. అప్పుడు దాకా ఈ బాధలు అనేవి తప్ప, బట్ కొంతవరకు సిచ్యువేషన్ బెటర్గానే ఉంది, నో డౌట్ అబౌట్ దట్. దీని మూలంగా ప్రధానంగా ఏంటంటే ఈ రంగము ఆ రంగం అనేటువంటిది కాదు, కానీ ఇంక్లూడింగ్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీతో సహా దెబ్బతిన్నట్టే లెక్క, అన్నీ ఎఫెక్ట్ అయిపోయాయి. సో ప్రధానంగా మనం రియల్ ఎస్టేట్ గురించి డిస్కస్ చేద్దామంటే ఒక కాలర్ వెయిట్ చేస్తున్నారు. మాట్లాడిన తర్వాత గుంటూరు నుండి కాల్ చేశారు. సాదిక్ గారు చెప్పండి, మీ డౌట్ ఏంటో అడగండి. రెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి సార్. నాకు 2 క్వశ్చన్స్ ఉన్నాయి సార్ రిగార్డింగ్ టు గోల్డ్ సార్. రిగార్డింగ్ గోల్డ్ జ్యువెలరీ సార్. గోల్డ్ ఓకే సార్, ఒకటి నేను ఇదివరకు ఐసిఐసిఐ బ్యాంక్ లో నాకు వితౌట్ అకౌంట్ ఆధార్ కార్డు మీద ఒక 5 lakhs గోల్డ్ లోన్ ఇచ్చారు సార్. ఇప్పుడు ఏమంటున్నారంటే దానికి మొన్న ఏమైందంటే సార్ 30th December బిఫోర్ వాళ్ళు ఏమంటున్నారంటే డబ్బులు కట్టించుకోకుండా మీరు ఏమన్నా సేవింగ్ అకౌంట్ లో క్యాష్ వేసుకుని అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ కొట్టమన్నారు సార్. నేనేం చేశానంటే సార్, నాకు ఎస్బీఐ అకౌంట్ ఉంటే ఆ అకౌంట్ లో క్యాష్ డిపాజిట్ చేసుకుని దాని నుంచి ఐసిఐసిఐ బ్యాంక్ కి నేను ట్రాన్స్ఫర్ కొట్టాను సార్. దీనివల్ల నాకు ఏమన్నా అంటే నాకు వాళ్ళు గోల్డ్ లోన్ ఇవ్వడం వితౌట్ అకౌంట్ ఆధార్ కార్డ్ మీద గోల్డ్ లోన్ ఇచ్చారు సార్. వితౌట్ అకౌంట్ అంటే మీకు ఐసిఐసిఐ బ్యాంక్లో అకౌంట్ లేదండి? మీకు లేదు సార్, వితౌట్ అకౌంట్ వాళ్ళు ఓన్లీ ఆధార్ కార్డ్ చూపిస్తే గోల్డ్ లోన్ ఇస్తున్నారు సార్. మరి అప్పుడు మీకు ఆ డబ్బులు అనేటువంటి ఏ అకౌంట్కి ఇచ్చారు వాళ్ళు? వాళ్ళు ఒక సబ్ అకౌంట్ ఓపెన్ చేసుకుని దాని మీద ఇచ్చారు సార్. ఏం అకౌంట్ అండి? ఒక సబ్ అకౌంట్ సార్. నాకు తెలిసినంత వరకు అకౌంట్స్లో సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్, కరెంట్ అకౌంట్ ఉంటాయి, కానీ ఈ సబ్ అకౌంట్ అనేది ఏదో మీరు కొత్తగా చెప్తున్నారండి. ఈ సబ్ అకౌంట్ ఏంటి అసలు? వాట్ ఈస్ దిస్? గోల్డ్ లోన్ ఇచ్చారు సార్.
అలా తీసుకున్నాం సార్. కానీ వాళ్ళు తీసుకునేటప్పుడు మాత్రం మీ సేవింగ్ అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ కొట్టమన్నారు సార్. ఓకే, వాళ్ళు మీ సేవింగ్స్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేశారు అది లోన్ ఇచ్చి? కాదు సార్, బై హ్యాండ్ క్యాష్ ఇచ్చారు సార్ వాళ్ళు నాకు. అట్లా ఎట్లా ఇస్తారండి ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళు? ఐ థింక్ మీరు చెప్పేది ఏదో దెర్ ఈస్ సమ్ ఫిషీ థింగ్, దెర్ ఈస్ సమ్ మిస్సింగ్ లింక్. ఇట్ విల్ నాట్ పాసిబుల్. ఓకే, ఒకసారి సాదిక్ గారు మీరు చూసుకోండి అసలు ఎలా వెళ్ళారు, ఎలా గోల్డ్ లోన్ తీసుకున్నారు ఏంటి అన్నది. డెఫినెట్గా అలా అయితే జరగదని ఆడిటర్ ఖచ్చితంగా చెప్తున్నారు. ఇంకేదో ప్రాబ్లం అయ్యి ఉంటుంది. సో డెఫినెట్గా కన్సల్ట్ అవ్వండి ఎవరినైనా. నెక్స్ట్ కాలర్ వెయిట్ చేస్తున్నారండి విజయనగరం నుండి శివ గారు. నమస్తే సార్. చెప్పండి నమస్తే శివ అండి, గారు. చెప్పండి. సార్ నాకు ఇప్పుడు ప్రాపర్టీ ఉంది సార్. హలో, వింటున్నాం, చెప్పండి. ప్రాపర్టీ ఉంది, ఇప్పుడు అమ్మడానికి రైట్ టైం అంటారా? ఇప్పుడు మీకు అమ్మడానికి రైట్ టైం అంటే అది చాలా ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. మీ అవసరాలు ఏంటి చెప్పండి, మీ అవసరాలను బట్టి అమ్ముకోవడమా కాదా అనేటువంటిది. ఇప్పుడు కనుక మీరు కనుక అమ్ముకున్నారంటే మీరు యాక్చువల్గా ఎక్స్పెక్ట్ చేసిన దానికి ఇప్పుడు అమ్ముకుంటే మీకు వచ్చేటువంటి దానికి ఇంచుమించుగా 50% తేడా ఉంటుందండి. మీ ప్రాపర్టీ ఏంటో చెప్పండి, ఎక్కడుంది అదే ప్రాపర్టీ? పార్వతీపురం సార్. ఏమండి? పార్వతీపురం. పార్వతీపురం. ఓ, పార్వతీపురం. ఎంత ప్రాపర్టీ అంటే? ఓపెన్ ప్లాటా ఏంటది? సార్ హలో. పార్వతీపురంలో ఉంది సార్. పార్వతీపురమేనండి. అది ఏంటది? అగ్రికల్చరల్ ల్యాండా, కమర్షియల్ ప్రాపర్టీనా, రోడ్ సైడ్ ఉందా, ఎక్కడుంది? రోడ్ సైడ్ సార్. అంటే ల్యాండ్. ఏమండి? ల్యాండ్ సార్, వెకేట్ ల్యాండ్. వేకెంట్ ల్యాండ్. ఇప్పుడు కనుక అమ్ముకుంటే ఏమవుతుందంటేనండి మీకు అది వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటిది మిమ్మల్ని బేరసారాలు చేసి తక్కువ రేటుకి అడుగుతారు. పాయింట్ నెంబర్ 1. ఏమండి? హలో, వింటున్నారండి, చెప్పండి. తక్కువ రేటుకి అడుగుతారండి. సెకండ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ఇచ్చేయండి మనీ అంతా కూడా మీరు బ్యాంక్లో తీసుకెళ్ళి డిపాజిట్ చేసుకోవాలి. దాని మీద క్యాపిటల్ గెయిన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మీరు ఫుల్ డీటెయిల్స్ కనుక చెప్తే కనుక నేను చెప్పగలుగుతాను. బట్ ఈ టీవీ ప్రోగ్రాంలో అంత టైం ఉండకపోవచ్చు. మీరు ఎప్పుడు అమ్ముకున్నా సరే కాక మీరు మటుకు ఇన్కమ్ ట్యాక్స్ క్యాపిటల్ గెయిన్స్ అయితే కట్టాల్సి వస్తుంది. మీకు ఇమీడియట్గా డబ్బులు కావాలి, అవసరం ఉందంటే మటుకు అమ్ముకోండి, క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ అయితే కట్టుకోండి. ఓకే, సో నాగార్జున రెడ్డి గారు రియల్ ఎస్టేట్ మీద ఎటువంటి ఎఫెక్ట్ పడింది అంటారు ఈ నోట్ల రద్దు తర్వాత? ఇది ఎఫెక్ట్ అనేటువంటి మటుకు అంటే రియల్ ఎస్టేట్ అని ఒకటే కాదమ్మా, మీరు స్పెసిఫిక్గా రియల్ ఎస్టేట్ అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నారు. రియల్ ఎస్టేట్ మటుకు బేసికలీ ఇండియా మొత్తం మీద రియల్ ఎస్టేట్ అనేటువంటిది ఇట్స్ అన్ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ అమ్మా. అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ అంటే ఏంటంటే ఇప్పుడు వేరే ఎటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్కి వాళ్ళకి కానీ అందరికీ కూడా అసోసియేషన్స్ ఉంటాయి. సో ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ అసోసియేషన్, సిమెంట్, స్టీల్, ఆటోమొబైల్స్ వీళ్ళందరికీ. ఇన్ అడిషన్ టు దిస్ థింగ్ వీ హ్యావ్ ఈవెన్ ఆర్గనైజేషన్స్ లైక్ Confederation of Indian Industry and as well as FICCI, NASSCAM, so on and so forth. అవన్నీ ఆర్గనైజ్డ్ ఇండస్ట్రీస్. అది ఇండియాలో ఏంటంటే రియల్ ఎస్టేట్ అనేటువంటిది ఇట్ ఇస్ ఆల్మోస్ట్ 99% అన్ఆర్గనైజ్డ్ అమ్మా. ఇది బ్లాక్ మనీ రొటేషన్ బాగా ఎక్కువ ఉంటుంది బికాస్ ఆఫ్ ద గవర్నమెంట్ లాస్. గవర్నమెంట్ లాస్ ఎలా ఉన్నాయంటే మన ఇండియాలో ₹1,00,00,000 వర్త్ ఆఫ్ ప్రాపర్టీని నేను రిజిస్ట్రేషన్ కనుక చేయించుకుంటే నేను 10% దాని మీద స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కట్టాలి. ఈ కట్టడం అనేటువంటిది ఎవరు కడతారు? ఎవరైతే కొనుక్కుంటున్నారో వాడే కడతాడు. ఫ్లాట్ ఎవడైతే కొనుక్కుంటున్నాడో వాడే కడతాడు. వీడేమనుకుంటాడంటే ఈ ₹1,00,00,000 ప్రాపర్టీ మీద 10% స్టాంప్ డ్యూటీ అంటే 10 లక్షలు కట్టడం ఎందుకు, ఓ 30 lakhsకి రిజిస్ట్రేషన్ చేయించుకుంటే సరిపోతుంది. లేదంటే గవర్నమెంట్ వాల్యూ అనేటువంటిది 30 lakhs ఉంది కాబట్టి దానికే చేయించుకుందాము. దీని మీద 10% అంటే 3 lakhs ట్యాక్స్ కడితే సరిపోతుంది కదా. ఈ 30 lakhs ఏమో వైట్ మనీ అయిపోతుంది, ఆ 70 lakhs ఏమో బ్లాక్ మనీ అయిపోతుంది. రియల్ ఎస్టేట్ బిజినెస్ అంతా కూడాను మెజారిటీ ఆఫ్ ద ట్రాన్సాక్షన్స్ అన్నీ బ్లాక్ మనీ మీదనే నడుస్తాయి. ఇది హైలీ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్. ఈ సెక్టార్ అనేటువంటిది ఎఫెక్ట్ కావడం వల్ల ఏమైందంటే దేశవ్యాప్తంగా కొన్ని లక్షల మంది అన్స్కిల్డ్ లేబర్ యాజ్ వెల్ యాజ్ సెమీ స్కిల్డ్ లేబరు అన్ఎంప్లాయ్మెంట్లోకి పోయేటువంటి అవకాశం వస్తుంది. దాని ఎఫెక్ట్ అనేటువంటి దేని మీద పడుతుంది అంటే జీడిపి మీద పడుతుంది. ఈ జీడిపి ఎఫెక్ట్ అనేటువంటిది అల్టిమేట్గా భారతదేశం మీద, ప్రపంచానికి ఉండేటువంటి అవగాహన మీద పడిపోతుంది. కానీ ఇక్కడ వచ్చినటువంటి ఒకే ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఈ తగ్గినటువంటి రేట్స్ మూలకంగా ఎన్ఆర్ఐస్కి మంచి ఆపర్చునిటీ ఉంది. నాన్ రెసిడెంట్ ఇండియన్స్కి ఇన్వెస్ట్మెంట్కి మంచి ఆపర్చునిటీ. ప్లస్ ఓవర్సీస్ కార్పొరేట్ బాడీస్ అని కానీ లేకపోతేనేమో పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ అంటారు. అంటే యూఎస్లో ఉండి వాళ్ళకి ఇండియన్ సిటిజన్షిప్ క్యాన్సిల్ చేసుకొని యూఎస్ సిటిజన్షిప్ తీసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమందికి డ్యూయల్ సిటిజన్షిప్ వెళ్ళాడు కాబట్టి అక్కడ ఇక్కడ కూడాను సిటిజన్షిప్ ఉంటుంది. వాళ్ళకి ఇప్పుడు మంచి ప్రైసెస్కి, రీజనబుల్ ప్రైసెస్కి, చక్కటి ప్రైసెస్కి వస్తాయి. 100% వైట్ మనీ ట్రాన్సాక్షన్స్. అదంతా కూడా వాళ్ళ ట్యాక్స్ పెయిడ్ మనీ. అది
వాళ్ళు త్రూ ఎన్ఆర్ఐ అకౌంట్స్ ద్వారా పంపిస్తారు కాబట్టి తక్కువ రేట్స్కి వస్తాయి కాబట్టి వాళ్ళకి మటుకు మంచి అడ్వాంటేజ్ అన్నమాట. ఇండియాలో ఫ్లాట్స్ కొనుక్కుందాం అనుకునేటువంటి వాడికి తక్కువ రేట్స్కే వస్తాయి, 100% వాల్యూకి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. వాడు ఫ్లాట్ అమ్మేటువంటి వాడు నేను చేయలేనండి అంటాడు, బికాస్ ఆఫ్ సెవరల్ రీజన్స్ విచ్ వీ నో ఇట్ ప్రెటీ వెల్. బట్ ఒక్క ఎన్ఆర్ఐస్కి మాత్రం ఇట్ ఈస్ వెరీ గుడ్ పీరియడ్ ఫర్ దట్. ఓకే, గుడ్ పీరియడ్. సో ఎంతమంది వినియోగించుకుంటారో ఈ అవకాశాన్ని చూడాలి. నెక్స్ట్ కాలర్ వెయిట్ చేస్తున్నారండి కల్వకుర్తి నుండి. చంద్రశేఖర్ గారు చెప్పండి. చంద్రశేఖర్ గారు మేడం నమస్తే. నమస్తే అండి, మాట్లాడండి. ఆడిటర్ నాగార్జున రెడ్డి ఉన్నారు. సార్ నమస్తే సార్. చెప్పండి చంద్రశేఖర్ గారు. సార్ ఇప్పుడు ఇది రియల్ ఎస్టేట్ అనేది ఇంక్రీజబుల్ లోపల ఉండడం వల్ల అది దేశ ఎకానమీకి లాభం జరుగుతుంది అనుకుంటారా, నష్టం జరుగుతుంది? ఎకానమీకి నష్టమే జరుగుతుందండి. అంటే ఇది ఇప్పుడు రియల్ ఎస్టేట్ లోపల ఈ ఇష్యూ జరగడం వల్ల లోపల సాధారణ ప్రజానికి లాభం జరుగుతుంది, నష్టం జరుగుతుంది సార్? ఇప్పుడు సాధారణ ప్రజానీకానికి లాభమా నష్టమా అంటే మనం 2 రకాలుగా ఆలోచించాలండి. ఇది ఫస్ట్ థింగ్ ఏంటంటే 100% వైట్ మనీ ఉపయోగించి ఫ్లాట్స్ కానీ ప్లాట్స్ కానీ కొనుక్కునేటువంటి వాడికి ఇది లాభం, తక్కువ రేట్స్కి వస్తాయి కాబట్టి. కానీ బ్లాక్ మనీ తీసుకొచ్చి కొనుక్కునేటువంటి వాడికి మనకి దట్ ఈస్ నాట్ పాసిబుల్. సింపుల్. ఓకే, నెక్స్ట్ రాజమండ్రి నుండి కాలర్ వెయిట్ చేస్తున్నారండి. సత్యబాబు గారు హలో చెప్పండి. సత్యబాబు గారు. రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి సత్యబాబు గారు. ఇప్పుడు మేము ల్యాండ్ ఒకటి కొందాం అనుకుంటున్నామండి. ల్యాండ్ కొందాం అనుకుంటున్నారా? అవునండి. ఓకే, ఇప్పుడు కొనొచ్చు అంటారా? ఇప్పుడు అది మీరు ఎక్కడ కొందాం అనుకుంటున్నారు ల్యాండ్? అది రాజమండ్రి సిటీలోనండి. రాజమండ్రిలో. అంటే రాజమండ్రిలో రేట్లు ఎంత ఉంటాయి ఏమిటో నాకు పెద్దగా ఐడియా లేదండి దాని గురించి. అయినా కానీ ఇది కొనొచ్చా లేదా అనేసి అంటే మీరు ఇన్వెస్ట్మెంట్ రూపంలో అంటే ఇంకొక 4-5 ఏళ్ళు అయినా కానీ పర్వాలేదు, 4-5 ఏళ్ళ తర్వాత కొంచెం 20%, 25% నాకు దీని ప్రాఫిట్ పెరుగుతుంది వస్తుంది అని అనుకుంటే మీరు ఇప్పుడు ల్యాండ్ కొనుక్కున్నా కానీ తప్పలేదు. కానీ ఇంకొక 4-5 ఇయర్స్ మటుకు మీరు వెయిట్ చేయాల్సి వస్తుంది. బట్ ఇప్పుడు తక్కువ రేట్లో కనుక వస్తుంది అని అనుకుంటే కొనుక్కోండి, మీరు తప్పేం లేదు అందులో. ఓకే, అంటే ఓవరాల్గా చూసుకుంటే ఈ రియల్ ఎస్టేట్ పెట్టుబడి అన్నది లాభదాయకం అంటారా ప్రస్తుత సిచ్యుయేషన్లో? ఎన్ఆర్ఐస్కి వాళ్ళకి మటుకు లాభదాయకం, మనకి పెద్ద లాభదాయకం కాదు. నెక్స్ట్ 4-5 ఇయర్స్లో రియల్ ఎస్టేట్స్లో మనం ఏదో ల్యాండ్ కొనుక్కుంటే నెక్స్ట్ ఇయర్లోనే డబుల్ అయిపోతుంది, త్రిబుల్ అయిపోతుంది అనేటువంటి సూచనలు మటుకు మర్చిపోండి. ఎవరైనా సరే, నాట్ ఓన్లీ ఇన్ హైదరాబాద్, నాట్ ఓన్లీ ఇన్ వైజాగ్ ఆర్ తిరుపతి ఆర్ ఒంగోలు, సారీ, even in areas like Bombay, Pune, Noida or something like that, National Capital Development Region or wherever it may be, throughout India లో ఎక్కడైనా కానీ సిచ్యువేషన్ ఇదే. ప్రైసెస్ మటుకు బాగా తగ్గాయి. ఈ ప్రైసెస్లో కొనుక్కోవాలంటే 100% వైట్ మనీ ఇచ్చే కొనుక్కోవాలి. వైట్ మనీ ఇవ్వాలంటే వీడికి ప్రాబ్లం, తీసుకోవాలంటే వాడికి ప్రాబ్లం. సో ఈ రెండింటి మధ్య శాండ్విచ్ అయిపోతారు అనమాట. బట్ ఎన్ఆర్ఐస్కి మటుకు ఈ ప్రాబ్లం ఉండదమ్మా. ఎన్ఆర్ఐస్ ఏంటంటే దట్ ఈస్ ఫుల్లీ ట్రాన్స్ఫర్డ్ మనీ. అది స్విఫ్ట్ కోడ్ ద్వారా వచ్చేస్తుంది, ఐఎఫ్ఆర్సీ కోడ్ ద్వారా వచ్చేస్తుంది, వాళ్ళ ట్యాక్స్ పెయిడ్ మనీ కాబట్టి వాళ్ళు ఫుల్గా వస్తుంది. ఇంతకుముందు ఏదైనా ఒక విల్లా కొనుక్కోవాలంటే 1 crore అనేటువంటి విల్లా ఇప్పుడు వాడికి 60 lakhs 70 lakhsకే వస్తుంది. వాళ్ళకి అడ్వాంటేజ్ బాగా. ఓకే, సో దీని మూలంగా ఒక్క అడ్వాంటేజ్ ఏం జరుగుతుందంటే ఫారెన్ కరెన్సీ ఇన్ఫ్లో ఇండియా కొంచెం ఎక్కువ అవుతుంది ఈ రంగంలో. కానీ ఆల్రెడీ ఫారెన్ కరెన్సీ అనేటువంటిది చాలా ఇండియాలో నుంచి వెళ్ళిపోయిందమ్మా. 2011 నుంచి 2016 వరకు ఒక్కసారి మనం లెక్కలు కనుక తీస్తే గవర్నమెంట్ తీసుకునేటువంటి ఒక దరిద్రమైన నిర్ణయం మూలకంగా 1,25,000 కోట్ల రూపాయల వాల్యుబుల్ ఫారెన్ కరెన్సీ ఇండియా నుంచి వెళ్ళిపోయిందమ్మా బయటికి. ఇదంతా కూడా పోయి ఆ స్విస్ బ్యాంక్లోనూ, హెచ్డిఎఫ్సీలోనూ, అక్కడ ఎక్కడో కూర్చున్నట్టు, హెచ్ఎస్బిసిలోనూ కూర్చున్నట్టు. చిన్న విషయం అది, చాలామందికి తెలియకపోవచ్చు. అది ఇంతకుముందు $25,000 మాత్రమే అలౌ చేసేవాళ్ళమ్మా, కరెంట్ అకౌంట్లో పెట్టుకోవడానికి అలౌ చేసేవాళ్ళు. ఈ మధ్యకాలంలో ఏం చేశారంటే దాన్ని $250,000 కింద పెంచేశారమ్మా. దాన్ని $25,000ని $250,000 పర్ పర్సన్ చేశారమ్మా. అది కూడా ఎవరన్నా ఒక 4 ఉండేటువంటి ఫ్యామిలీ కనుక యూఎస్ కనుక వెళ్తే, చూడ్డానికి కనుక యూఎస్ వెళ్తే మహా అయితే మ్యాక్సిమం ఈస్ట్ నుంచి వెస్ట్కి, సౌత్ నుంచి నార్త్కి తిరిగినా సరే ఆడు ఈ ఫ్లైట్లో దిగి ఆ ఫ్లైట్లో ఎక్కి కానీ, లేకపోతే గ్రే హౌండ్లో ట్రావెల్ చేసి కానీ, లేకపోతే న్యూయార్క్ ఎయిర్పోర్ట్లో దిగి యావిస్ కార్ తీసుకుని వాడు శాన్ ఫ్రాన్సిస్కో వెళ్ళిన ఫ్యామిలీతో వెళ్ళినా కానీ వాడికి $1,00,000 కంటే ఎక్కువ ఖర్చు కావు, ఇంక్లూడింగ్ హోటల్ ఎక్స్పెన్సెస్. వాడు $10,00,000 పట్టుకెళ్ళిపోయాడు. 4 ఫ్యామిలీ మెంబర్స్ పోతున్నాం, $250,000 ఆర్బీఐ పర్మిట్ చేసింది, $10,00,000 తీసుకెళ్ళిపోతాడు. వాడు $1,00,000 ఖర్చు పెట్టుకున్నాడు, ఆ మిగిలిన $9,00,000 తీసుకెళ్ళి స్విస్ బ్యాంక్లో దాచేశాడు. ఈ విధంగా ఏమైందంటే గత 4-5 సంవత్సరాల్లో 1,25,000 కోట్ల రూపాయల ఫారెన్ కరెన్సీ వెళ్ళిపోయింది మన ఇండియా నుంచి.
ఇప్పుడు మనకి ఈ రియల్ ఎస్టేట్ రేట్స్ అనేటువంటి తగ్గడం మూలకంగా ఎన్ఆర్ఐస్ నిజంగానే వచ్చి ఇండియాలో వచ్చి కొనుక్కున్నా కానీ ఈ 1,25,000 కోట్ల రూపాయలు రికవర్ చేయలేమంటే ఇంపాసిబుల్ అమ్మా. ఓకే. కొత్త ఫారెన్ కరెన్సీ పెరుగుతుంది, ఫారెన్ కరెన్సీ ఇంట్లోస్ పెరుగుతాయి. మన ఫారెన్ కరెన్సీ ఇంట్లో కనుక లేకపోతే కానీ బ్యాలెన్స్ అయితే అవ్వదు. బ్యాలెన్స్ అనేటువంటిది మర్చిపోండి, బ్యాలెన్స్ ఈజ్ ఇంపాసిబుల్. బ్యాలెన్స్ ఈజ్ ఇంపాసిబుల్. ఎన్ఆర్ఐస్కి మంచి ఆపర్చునిటీ అది, దే కెన్ వెరీ వెల్ బై ఇట్. ప్రాపర్టీ బై చేసుకోవచ్చు, చక్కటి ప్రాపర్టీస్కి వస్తాయి, రీజనబుల్ రేట్స్కి వస్తాయి. 3-4 సంవత్సరాలు నేను ఆ ప్రాపర్టీని కొని అలాగానే మర్చిపోయారంటే వాళ్ళకి మినిమం 20% రిటర్న్స్ ఈజీగా వస్తాయి. ఓకే. నెక్స్ట్ కాలర్ వెయిట్ చేస్తున్నారండి ఒంగోలు నుండి, తిరుపతి గారు. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. మీ టీవీ 9 వాళ్ళందరికీ ఉపయోగపడే విధంగా చూపిస్తున్నారు మేడం, అంటే జనానికి అవగాహన కలిగిస్తున్నారు, చాలా థ్యాంక్స్ మేడం. యూ వెల్కమ్ అండి. నాగార్జున రెడ్డి గారితో నాకు ఒక డౌట్ ఉంది మేడం, అడగాలి. చెప్పండి సార్. నేను 2012 నుంచి ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నాను సార్. నేను నవంబర్ 8 తర్వాత కొద్ది బ్యాంకులో అమౌంట్ వేసాను సార్, 2-3 బ్యాంకులు సుమారు 8 లక్షలు నాకు వేసాను. మనకేమైనా ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లం వస్తుంది అంటే 2012 నుంచి కడుతున్నారు సార్. నాకు ఆల్రెడీ 15-16 లక్షలు వైట్ క్యాష్ ఉంది. ఏమండి 16 లక్షలు వైట్ క్యాష్ ఉంది నాకు ఆల్రెడీ. 2012 నుంచి నేను ఇన్కమ్ ట్యాక్స్ కడతా ఉన్నా. ఎంత కడుతున్నారు మీరు యావరేజ్ 12 నుంచి 2012 నుంచి? సుమారుగా ఇయర్ కి 7,000, 8,000, 10,000 లోపు కడుతున్నారు సార్. సరే, ఏం వ్యాపారం చేస్తారు మీరు? మాది వెండి షాప్ సార్. ఏమండి? వెండి షాపు. వెండి షాప్. గోల్డ్ షాపు, చిన్నది వెండి షాప్ అన్నమాట. ఓకే ఓకే. మీ టర్న్ ఓవర్ ఎంత ఉంటుంది సంవత్సరానికి? సంవత్సరానికి టర్న్ ఓవర్ పెద్ద ఏముండదు సార్, 15 లక్షలు 20 లక్షల లోపు ఉంటుంది సార్. మరి ఇంకేందండి మీరు చేసేటువంటిది చిన్న వెండి షాప్, అది ఒంగోలులో 15 లక్షల వ్యాపారము. తిప్పి కొడితే మీకు సంవత్సరానికి 2 లక్షలు ఉంటుంది, 2.5 లక్షలు ప్రాఫిట్, అంతకంటే ఎక్కువ ఉండదు. మీరు ఇన్కమ్ ట్యాక్స్ రివ్యూలోకి రారు, అయినా కానీ 7,000 ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారు, మంచి పనే కదా. అదే సార్, మీరు ఇప్పుడు 7-8 లక్షలు మీ దగ్గర ఉన్నది తీసుకెళ్లి బ్యాంక్ ఏం ప్రాబ్లం రాదండి, శుభ్రంగా తీసుకెళ్లి బ్యాంకులో డిపాజిట్ చేసుకోండి. మీ దగ్గర ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఏం రారు. ఇట్లాంటి చిన్న చిన్న కేసులు చూసేంత టైం ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి లేదు. డోంట్ వర్రీ అబౌట్ ఇట్. చక్కగా గుండె మీద చేసుకుని నిద్రపోండి. ఓకే. నెక్స్ట్ బెంగళూరు నుండి కాలర్ వెయిట్ చేస్తున్నారు, తిరుమల రెడ్డి గారు. యాక్చువల్లీ నేను అగ్రికల్చర్ ల్యాండ్ కొనడానికి అమ్మడానికి గురించి అడుగుదామనుకుంటున్నాను. కొంటే ట్యాక్స్ ఎంత పే చేయాల్సి ఉంటుంది, ఒకవేళ అమ్మితే ఎంత ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది? అగ్రికల్చరల్ ల్యాండ్. మీరు అగ్రికల్చరల్ ల్యాండ్ అంటే మీ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఏంటండి? సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అది 2 వే ఉందండి. 1 వేలో నేను ఎంప్లాయీని, ఇంకో 1 వేలో నేను అగ్రికల్చర్ కూడా. ఏమండి క్లియర్గా చెప్పాలి మీరు. ఆల్టర్నేట్ గా అగ్రికల్చరిస్ట్ అండ్ అది కాకుండా ప్లస్ నేను ఒక ఎంప్లాయీని, ఓకే ఐటీ ఎంప్లాయీని. సో దాని మీద వచ్చే ఇన్కమ్ డిఫరెంట్ గా ఉంటుంది, దీని మీద వచ్చే అది 2 డిఫరెంట్ గా ఉంటాయి కాబట్టి దాన్ని మెర్జ్ చేయలేము అనుకోండి. కరెక్టే. మీ సేవింగ్స్ లో నుంచి మీరు అగ్రికల్చరల్ ల్యాండ్ కొనుక్కుంటే ప్రాబ్లం ఏమి ఉండదండి మీకు. అంటే కొంటే ట్యాక్స్ గురించి, అలాగే అమ్మితే కూడా ట్యాక్స్ గురించి. కొంటే ఏం ట్యాక్స్ ఉండదమ్మా. నా సాలరీ ఎంప్లాయీ అయినప్పుడు ఇట్ ఇస్ ఆల్రెడీ ట్యాక్స్ అఫర్డ్. అది ట్యాక్స్ అఫర్డ్ దాంట్లో నుంచి ఆయన సేవింగ్స్లో నుంచి ఆయన అగ్రికల్చరల్ ల్యాండ్ కొనుక్కున్నాడు, ప్రాబ్లం ఏముంది. కానీ ఇదే అగ్రికల్చరల్ ల్యాండ్ని ఆయన అమ్మినప్పుడు మళ్ళీ ట్యాక్సేషన్ వస్తుంది. లెస్ దాన్ 3 years లోపల అగ్రికల్చరల్ ల్యాండ్ని కనుక అమ్మేస్తే ఓకే దాన్ని షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అంటారు. ఆ వచ్చినటువంటి నెట్ కన్సిడరేషన్ పెట్టి మళ్ళీ ఆయన అగ్రికల్చరల్ ల్యాండ్ కనుక కొంటే నో ట్యాక్స్. వచ్చినటువంటి నెట్ కన్సిడరేషన్ నుంచి ఇల్లు కనుక కొనుక్కుంటే నో ట్యాక్స్. స్పెసిఫైడ్ బాండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే నో ట్యాక్స్. అదే లెస్ దాన్ 1 year అయినా సరే, మోర్ దాన్ 3 years అయినా సరే ఏం ప్రాబ్లం ఉంటుంది. అగ్రికల్చరల్ ల్యాండ్ కొన్నప్పుడు మళ్ళీ అగ్రికల్చరల్ ల్యాండ్ అమ్మినప్పుడు మళ్ళీ కనుక అగ్రికల్చరల్ ల్యాండ్ కొనుక్కున్నా, ఇల్లు కొనుక్కున్నా, బాండ్స్లో పెట్టినా ఏం ప్రాబ్లం. ఇప్పుడు కొనుక్కునేటువంటి ఆయన అగ్రికల్చరల్ ల్యాండ్ అనేటువంటి దాని ట్యాక్స్ ఆఫ్ సేవింగ్స్లో నుంచి కొనుక్కుంటున్నాడు ఆయన, ప్రాబ్లం ఏముండదు. కొన్నప్పుడు ఎప్పుడు ప్రాబ్లం ఉండదమ్మా. కొన్నప్పుడు ప్రాబ్లం ఎప్పుడు వస్తుందంటే నేను సోర్స్ సరిగా చూపించలేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి, అప్పుడు నాకు ప్రాబ్లం వస్తుంది. మేజర్ ప్రాబ్లం వచ్చేది అమ్మినప్పుడే, కొన్నప్పుడు కాదు. ఓకే. నెక్స్ట్ హైదరాబాద్ నుండి కాలర్ వెయిట్ చేస్తున్నారండి, శ్రీరామ్ గారు. చెప్పండి శ్రీరామ్ గారు. నాకు చిన్న డౌట్ ఉంది సార్. నేను ఐటీ ఎంప్లాయీ సార్, నాకు 4 lakhs ఇన్కమ్ ఉంది సార్. ఓకే సార్, నాకు హైదరాబాద్లో ఫ్లాట్ కొనుక్కోవాలనుకున్నాను సార్. అది ఫ్లాట్ కొనుక్కునేంత ఛాన్స్ ఉంటుందంటారా? అంటే నేను ఎక్కువగా వస్తుందంటారా? ఐటీ ఎంప్లాయ్ అట, 4 lakhs ఇన్కమ్ అట. సో హైదరాబాద్లో ఫ్లాట్ కొనుక్కోవడానికి ప్లాన్ చేసుకుంటున్నారు. సో కొనుక్కోవచ్చా ఏంటి అని అడుగుతున్నారు. దిస్ ఈజ్ ద రైట్ టైం అండి. దిస్ ఈజ్ ద రైట్ టైం ఫర్ యూ. మీకు తక్కువ రేట్లో వస్తుంది, కాస్త శుభ్రంగా ఏదైనా ఒక బ్యాంక్ని అప్రోచ్ కండి, చక్కగా ఫ్లాట్ కొనుక్కోండి.
12 లక్షలు కానీ అంతకంటే తక్కువ కానీ అప్ టు 12 lakhs కనుక అయినట్టయితే మీకు పాపం మోడీ గారు ఏదో చిన్న రాయితీ కూడా ప్రకటించారు. మామూలుగా మీకు బ్యాంక్ రేట్ 9.5% ఉండేది ఇంతకుముందు, ఎనీథింగ్ బిట్వీన్ 9% నుంచి 9.5% వరకు. ఇప్పుడు మీరు కనుక ఇల్లు కొనుక్కుంటే దాని వాల్యూ అనేటువంటిది 12 లక్షలు కానీ అంతకంటే తక్కువ కానీ కనుక్కుంటే మీకు 3%, 4% ఇన్కమ్ రిబేట్ కూడా వస్తుంది. బట్ అదేం పెద్ద ఇష్యూ ఏం కాదమ్మా. అది అనేది మోడీ గారు ఏవో ఇంకేంటంటే ఇది ఎంతో జరిగిన తర్వాత ఏం చెప్పాలో తెలియక అని చెప్పాడు, కానీ అది పెద్ద ఇన్సెంటివ్ కాదమ్మా. అది మీరు చక్కగా ఇల్లు కొనుక్కోవచ్చండి, కొనుక్కోండి. ఎవరైనా బ్యాంక్ వాళ్ళు ఏమైనా లోన్ ఇస్తే చక్కగా కొనుక్కోండి. ఓకే, నెక్స్ట్ కాలర్ వెయిట్ చేస్తున్నారండి. శ్రీహరి గారు నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. నాగార్జున గారు చెప్పండి. నమస్తే శ్రేయర్ గారు. అగ్రికల్చర్ ల్యాండ్ 4 acres ఉన్నదండి మా కాడ. ఎంత ఉందండి? 4 ఎకరాల భూమి ఉంది. ఓకే. అయితే 13 lakhs వేరే వాళ్ళకి అప్పున్నాను. అది ఇప్పుడు అమ్ముకోవచ్చా? మీరు 30 lakhs అప్పు దానికన్నా ఈ అమ్ముకోవడానికి అసలు ఎటువంటి సంబంధం లేదండి. మీకు అప్పు తీర్చుకోవాలనుకుంటే అమ్ముకోండి. ఒకవేళ ఏమన్నా అగ్రికల్చర్ పెరుగుతాయా రేట్లు, లేకపోతే ఇంకా డౌన్ అవుతాయా? కరెక్టేనండి. అది మీరు అగ్రికల్చరల్ ల్యాండ్ అమ్మితే ఏంటంటే మీరు ఎంతకు అమ్ముతారు, రిజిస్టర్డ్ వాల్యూ ఎంత, ఇవన్నీ చూసుకొని మీ ఇన్కమ్ ఏంటి, మీ అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఏంటి, మీరు అసలు ఇన్కమ్ ట్యాక్స్ వస్తేనా కాదా, ఈ డీటెయిల్స్ కనుక చెప్తే నేను చెప్పగలుగుతాను మీకు. మీకు అప్పు తీర్చుకోవాలంటే అగ్రికల్చరల్ ల్యాండ్ అమ్ముకోండి, కానీ అది 3 సంవత్సరాలు దాటిందా తక్కువ అనేటువంటి విషయాలు చూడాలి. ఎందుకంటే మీరు అగ్రికల్చరల్ ల్యాండ్ కనుక అమ్మారంటే వ్యవసాయ భూమిని మళ్ళీ వ్యవసాయ భూమి కొనుక్కోవాలి. అప్పు తీర్చుకోవడానికి దానికి ఉపయోగించుకుంటారంటే ఇన్కమ్ ట్యాక్స్ కట్టి తర్వాత ఉపయోగించుకోండి. సో నాగార్జున రెడ్డి గారు, అంటే ఈ నోట్ల రద్దు తరువాత ఇప్పటి వరకు బ్లాక్ మనీతో రియల్ ఎస్టేట్ చేసిన వాళ్ళు ఇక మీదట ఎలా ఉండబోతోందంటారు? చేయడానికి వీల్లేదు మీకు మీదట వైట్ మనీతో చేయాల్సింది. అసలు ఈ బ్లాక్ మనీ వైట్ మనీ అనే పేర్లు వినాలంటేనే చాలా చిరాగ్గా ఉంటుంది. నిజంగా తెలియదు అంటే బ్లాక్ మనీ అనేటువంటి పేరు మనం వాడకూడదు. ఏదో వైట్ మనీ అన్నా కాబట్టి బ్లాక్ మనీ అంటున్నాం అంతేకాని ఇట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ ఎస్ అన్ అన్అకౌంటెడ్ మనీ అమ్మ. అన్నీ ఏదో బ్లాక్ మనీ అని టెర్మినాలజీ ఇచ్చారు, ఓకే, జనాలందరికీ అర్థమైంది కాబట్టి లెట్ us యూజ్ ఇట్, దేర్ ఇస్ నథింగ్ రాంగ్ విత్ దట్. బట్ లీగల్గా మాట్లాడాలంటే దాన్ని బ్లాక్ మనీ అనకూడదమ్మా మనం. అన్అకౌంటెడ్ మనీ. అన్అకౌంటెడ్ మనీ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద మనీ విచ్ వాజ్ నాట్ సఫర్డ్ ట్యాక్స్ విత్ ఎ స్పెసిఫిక్ రిఫరెన్స్ టు ఇన్కమ్ ట్యాక్స్. దట్ ఈస్ ద బ్లాక్ మనీ. అయితే ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ కట్టని వాళ్ళు రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టడం సాధ్యం అంటారా? కష్టం. చాలా కష్టం. అసలు యాక్చువల్గా ఈ బ్లాక్ మనీ అనేటువంటిది రియల్ ఎస్టేట్ రంగంలోనే ఎక్కువ. రెండు విషయాలు ఎక్కువ ఉంటుంది బ్లాక్ మనీ. పాలిటిక్స్లో ఉంటుంది, రియల్ ఎస్టేట్లో ఉంటుంది, ఎక్స్పోర్ట్ బిజినెస్లో ఉంటుంది, బంగారు వ్యాపారస్తుల దగ్గర ఉంటుంది, సినీ ఫీల్డ్లో ఉంటుంది, లిక్కర్ బిజినెస్లో ఉంటుంది. ఇట్లాంటి వాటిలోనే బ్లాక్ మనీ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మీరు రియల్ ఎస్టేట్ రంగంలో బ్లాక్ మనీ అన్నారు, 90% అది రియల్ ఎస్టేట్ రంగం అంతా కూడా బ్లాక్ మనీ మీద నడుస్తుంది. ఇది బ్లాక్ మనీ మీద ఎందుకు నడుస్తుందంటే ఇట్ ఇస్ అన్ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్. కూలివాడికి నువ్వు ఆ రోజు 350 రూపాయలు 300 రూపాయలు డబ్బులు ఇవ్వాలి వాడికి. అండ్ నేను ఏదో క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ చేసుకొని నీకు చెక్ ఇస్తానంటే కుదిరేది పని కాదు. దాన్ని ఒక్కదాన్ని అడ్వాంటేజ్ చేసుకొని మొత్తం కూడా బ్లాక్ మనీ చేసేసారు దాన్ని. రియల్ ఎస్టేట్ రంగంలో బ్లాక్ మనీ వైట్ మనీ రేషియో నిజంగా ఎంత ఉంటుందని అంటే ఇట్ ఈస్ 20/80 అమ్మ. అది లెక్క త్రూఅవుట్ ఇండియా. మీరే తీసుకోండి, ₹1,00,00,000 పెట్టి మీరు అపార్ట్మెంట్ కొన్నారనుకోండి, వాడు ఏమంటాడంటే 40 lakhs కానీ నేను రిజిస్ట్రేషన్ చేస్తానంటాడు. మిగిలిన 60 lakhs బ్లాక్ మనీ అయిపోట్లా. నా దగ్గర బ్లాక్ మనీ ఉంటే కానీ నాకు ₹1,00,00,000 విల్లా కొనలేను. మరి వాడేం చేస్తాడు దాన్ని ఏంటంటే వాడు రకరకాల ఏంటి పనులు చేసుకుంటాడు. మార్కెట్లో ఐరన్ అండ్ స్టీల్ కూడాను ఇది సెయిల్ వాళ్ళు సప్లై చేసేటువంటిది. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు కానీ, టిస్కో వాళ్ళు కానీ, ఇంకొకళ్ళు కానీ సప్లై చేసేటువంటి స్టీల్ కూడాను బ్లాక్లోనే అమ్ముతాడు. హైదరాబాద్ మొత్తం మీద రాణిగంజి ఈజ్ వెరీ ఫేమస్. వాడు మిమ్మల్ని అడిగేటంటే ఫస్ట్ ఒకటే మాట అడుగుతాడు, మిమ్మల్ని విత్ బిల్లా వితౌట్ బిల్లా అని అడుగుతాడు. నాకు విత్ బిల్ ఇరా బాబు అనేసి వాడు బ్లాక్ మనీయే. మరి వాడు ఎలా తెచ్చుకుంటాడంటే వాడు సేల్ దగ్గర నుంచి తెచ్చుకుని శుభ్రంగా ట్యాక్స్ కట్టే తెచ్చుకుంటాడు. వీటి లోకల్ ట్యాక్స్ని ఎలిమినేట్ చేస్తారు. స్టీల్ బిజినెస్ ఈజ్ 100% బ్లాక్ మనీ. ఇసుక లారీలలో 100% ఈజ్ బ్లాక్ బిజినెస్. ఇవన్నీ అంతేనమ్మా. ఇటుకలు కావాలి, స్టీల్ కావాలి, సిమెంట్ కావాలి. స్టీల్ అనేటువంటిది కూడా వాడు స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి కొనుక్కునేది స్టీల్కే వాడు నీకు బిల్లు కావాలా వద్దా అని అడుగుతుంటే ఇంకా మనం ఇసుక, ఇటుకలు ఇంక వీటన్నింటి గురించి మనం మాట్లాడే పనే లేదు ఇక అసలు. ఎస్, నెక్స్ట్ ఒంగోలు నుండి కాలర్ వెయిట్ చేస్తున్నారండి. ఉమాశంకర్ గారు చెప్పండి. ఉమాశంకర్ గారు సార్ నమస్తే సార్, నా పేరు ఉమాశంకర్ అండి. చెప్పండి మేడం గారు. ఇప్పుడు మా సిస్టర్ గారు హస్బెండ్ చనిపోయారండి. ఎవరండి? మా సిస్టర్ గారి హస్బెండ్ అంటే మా బావ గారు. ఓకే. ఆయనకి ఎల్ఐసి 4.5 లక్షలు ఇస్తుంది సార్. ఓకే. తర్వాత ఒక హౌస్ ఒకటి చూసారండి, అది పబ్లిక్ వాల్యుయేషన్ 12 లక్షలు ఉంది. ఎంతండి?
ఒక హౌస్ ఒకటి చూసారండి కొందామని. ఓకే దాని పబ్లిక్ వాల్యుయేషన్ 12 లక్షలు ఉందండి, గవర్నమెంట్ వాల్యుయేషన్. ఓకే అండి. అంటే అయితే ఈ 4.5 లక్షలు వైట్ మనీ అవుతుంది కదండి? 100% వైట్ మనీ అవుతుందండి. ఎల్ఐసి దగ్గర నుంచి వచ్చినది వైట్ మనీ అనండి. అది ఎగ్జామ్టెడ్ ఫ్రమ్ ట్యాక్స్, అది ఫుల్గా వైట్ మనీ. ఆ డబ్బును ఉపయోగించి మీరు చక్కగా ఇల్లు కొనుక్కోవచ్చు. ఓకే నెక్స్ట్ కాలర్ వెయిట్ చేస్తున్నారండి కాకినాడ నుండి సురేష్ గారు. సార్ చెప్పండి. సారీ సార్ మాకు 400 గజాల స్థలం ఉంది సార్. కొంచెం పెద్దగా చెప్పండి సురేష్ గారు. 400 గజాల స్థలం ఉంది సార్ మాకు. అయితే ఇది బిల్డింగ్ మొత్తం పాతది సార్, మా తాతగారిదే. అయితే సగం అమ్మేసి మిగతా డబ్బులతో బిల్డింగ్ కట్టుకుందామని చూస్తున్నాం. ఇప్పుడు గజం వచ్చి ఒక 65,000 అలా ఉంది సార్. ఈ నోట్లు రద్దు అవ్వకముందు. ఇప్పుడు ఆ రియల్ ఎస్టేట్ మరి పడిపోయింది కదా సార్. ఇప్పుడు అమ్ముకోవడం బెటర్ అంటారా, ఒక 2 years 3 years ఆగి అమ్ముకోవడం బెటర్ అంటారా? ఇప్పుడు రియల్ ఎస్టేట్ కన్నా మీకు సంబంధం లేదండి. అది మీ తాతల ముత్తాతల నుంచి వచ్చినటువంటి వంశపారంపర్యంగా వచ్చినటువంటి ఆస్తి కదా అది. ఆ 400 గజాలు ప్లస్ ఆ ఇల్లు వంశపారంపర్యంగా వచ్చింది కదా మీకు. హలో వింటున్నారు చెప్పండి. వంశపారంపర్యంగా వచ్చింది కదండి. మీరు దాన్ని డిమాండ్ చేసి కొత్తది కట్టుకోవాలంటే కట్టుకోండి, తప్పేముంది అందులో. దానికన్నా రియల్ ఎస్టేట్కి బ్లాక్ మనీకి సంబంధం లేదండి. ఓకే నెక్స్ట్ కాలర్ వెయిట్ చేస్తున్నారు పద్మజ గారు. చెప్పండి పద్మజ గారు, మీ డౌట్ ఏంటి? కాల్ కట్టినట్టుంది. సో సామాన్యుడికి గృహాల మీద ప్రధాని ప్రకటించిన వడ్డీ రాయితీ గురించి కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం. ఏమంటారు, అంటే ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయంటారు దీనికి? చెప్పాను కదమ్మా, నేను అది ఓన్లీ కంటి తుడుపు కోసం చేసినటువంటిదే. దాని మూలకంగా ఎవరికి ఏమీ ఉపయోగం లేదు. ఏదో చెప్పాలన్న ఉద్దేశంతో ఆయన చెప్పాడు అంతే. అందుకంటే ఏముందమ్మా అందులో, 9 లక్షల రూపాయల వరకు నువ్వు రుణం కనుక తీసుకొని ఇల్లు కనుక కట్టుకుంటే 3% వడ్డీ తక్కువ. అంటే మామూలుగా 9.5% ఉందనుకోండి, 3% అంటే తగ్గిందంటే 6.5% నీకు బ్యాంక్ వాళ్ళు వడ్డీ ఇస్తారు, లోన్ ఇస్తారు నీకు. ఆ రిమైనింగ్ 3% అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు కడతారు. బ్యాంకులకి ఏం నష్టం లేదు ఇందులో. కానీ ఈరోజు నీకు హైదరాబాద్లో 9 లక్షలకి 10 లక్షలకి 12 లక్షలకి ఇల్లు వస్తుందా? ఏ మారుమూల ప్రాంతానికి వెళ్ళినా కానీ మినిమం 5,000 రూపాయలు ఉందమ్మా గజము. 100 గజాలు కానీ కొనుక్కోవాలంటే నీకు 5 లక్షలు అక్కడే అయిపోయింది. Per square feet built-up cost itself is ranging from 1,100 rupees to 1,500 rupees in Hyderabad depending upon the area. సో మీరు మ్యాక్సిమం సైడ్ 1,500 రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ తీసుకున్నా కానీ వాడు మినిమం 800 ఎస్ఎఫ్టీ కట్టుకున్నా కానీ ఎంత అవుతుంది మీకు? అది 12 lakhs అయిపోయింది. అదొక 12 lakhs, ఇది ఒక 5 lakhs అండి, టోటల్ 17 lakhs అయిపోయిందమ్మా. ఈ 12 lakhs మన దేనికి పనికి వస్తుంది చెప్పండి? కట్టుకోవడం సులభం కాదు. సులభం కాదు అది ఏదో అనౌన్స్ చేయాలని చేశారు, దాని మూలంగా ఎటువంటి ఉపయోగం లేదు. అదేదో రియల్ ఎస్టేట్ రంగాన్ని ఉద్ధరించడానికి, జనాలకి ఇల్లు కట్టించడానికి నేనేదో చేశానని చెప్పి ఆయన అనుకుంటున్నాడు. కానీ అది కంటి తుడుపు చర్య, దేనికి పనికిరాదని. ఇట్స్ ఆఫ్ నో యూస్. అందులో ఇంకొక విచిత్రం ఏంటంటే, ఇక్కడ అర్బన్ ఏరియాస్లో ఉండే వాళ్ళకేమో రేట్ ఆఫ్ సబ్సిడీ రేట్ ఏమో ఎక్కువ ఇచ్చారమ్మా. రూరల్ ఏరియాలో ఉండే వాళ్ళకేమో 2% ఇచ్చారు. ఒకవైపు మనం చెప్పేదేమో రూరల్ ఏరియాస్లో ఉండేటువంటి వాళ్ళు పూర్ పీపుల్ ఉంటారు, వాళ్ళకి ఇల్లు కూడా సరిగా ఉండవు, వాళ్ళకి ఆరోగ్య వసతులు సరిగా ఉండవు, పిల్లలకి చదువు సరిగా ఉండదు, వాళ్ళంతా ఇబ్బందులు పడుతూ ఉంటారు, ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటారని మనమే చెప్తుంటాం. వాళ్ళకి 2% ఇవ్వడం ఏంటి, అర్బన్ ఏరియాస్లో ఉండే వాళ్ళకి 3% ఇవ్వడం ఏంటి? అంటే రూరల్ ఏరియాస్లో ఉండేటువంటి వాళ్ళు రిచ్ పీపుల్ అని, అర్బన్ ఏరియాస్లో ఉండేటువంటి వాళ్ళు పూర్ పీపుల్ అని లెక్క. అలా అనుకోవాలి ఇక మనం. అది ఎట్టు కుదురుతుంది? మాది ప్రధానమంత్రి హోదాలో ఉండే మనిషి అలా చెప్తే ఎలాగా? అర్బన్ ఏరియాస్ ఈజ్ డీమ్డ్ టు బి రిగార్డెడ్ యాజ్ రిచ్ ఏరియాస్. Rural areas are deemed to be regarded as a poor areas. It's a known fact to everybody else since 70 years. ఇప్పుడు కూడా ప్రతి ఒక్కరు అదే చెప్తారు కదా. ఇందిరాగాంధీ వచ్చినప్పుడు ఏమన్నదేమో, ఇప్పుడు గరీబీ హటావా అన్నది, అదే గరీబీ హటావా ఇప్పటికీ ఉంది. రూరల్ ఏరియాస్లో ఉండే వాళ్ళకి 2% ఇవ్వడం ఏంటమ్మా, అర్బన్ ఏరియాస్లో ఉండే వాళ్ళకి 3%, 4% ఇవ్వడం ఏంటి? తప్పు కదా. నెక్స్ట్ మీకోసం చాలా మంది కాలర్స్ వెయిట్ చేస్తున్నారండి. చెప్పండి. హైదరాబాద్ నుండి కాల్ చేశారు రామకృష్ణ గారు. నమస్కారం మేడం, నాగార్జున సార్తో మాట్లాడడానికి ఫోన్ చేసి. చెప్పండి రామకృష్ణ గారు. నమస్కారం సార్. ఇది ఏం లేదు, ఇంతకుముందు మాకు హైదరాబాద్ లో ఫ్లాట్స్ ఉన్నాయన్నమాట. ఇంట్లో ఫ్లాట్స్ ఉన్నాయి. ఓకే. అది ఇంత ముందుకు మేము బ్యాంక్ లోన్ పెట్టినప్పుడు 90% వాళ్ళు ఇంట్రెస్ట్ తీసుకున్నారు అనమాట, అంటే ఈఎంఐ కట్టుకోవడానికి. అయితే ఇప్పుడు వడ్డీ రేట్లు అనేది ఇంకేమైనా తగ్గే అవకాశం ఉన్నాయా? అంటే బ్యాంకులు రుణాలు ఏమైనా ఇంకా తగ్గించే అవకాశం, హౌసింగ్ లోన్?
అంటే లోన్ తీసుకుని ఫ్లాట్స్ తీసుకున్నారు, సో ఇంట్రెస్ట్ రేట్స్ ఏమైనా తగ్గుతాయా ఈఎంఐ కట్టుకునేటప్పుడు అని అంటున్నారు ప్రస్తుతానికి? ఏం తక్కువ, దట్ డిపెండ్స్ ఫ్రమ్ బ్యాంక్ టు బ్యాంక్. ఇంతకుముందు 9.5% ఉంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు కొంతమంది ఏం చేశారంటే ఒక 0.15%, 0.25% తగ్గించారు, అంతేగాని దానికి దీనికి ఎటువంటి సంబంధం లేదు. పాతగా ఇల్లు కొనుక్కొని దాని మీద మీరు ఇప్పటికి కూడాను ఈఎంఐస్ కడుతూ ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్లయితే అది ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ అయితే ఫ్లోటింగ్ ప్రకారం పోతుంది, ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ అయితే ఫిక్స్డ్ ప్రకారం పోతుంది. కొత్తగా కొనుక్కునేటువంటి వాళ్ళకి మాత్రమే ఈ రాయితీ అప్లై అవుతుంది, పాతగా ఉన్నటువంటి వాళ్ళకి మటుకు కాదు. ఇంకా నిజం చెప్పాలంటే గవర్నమెంట్ ఏదో పాపం మోడీ గారు ఆ రోజు అనౌన్స్ చేసేసారు, కానీ దానికి సంబంధించినట్టు చాలా క్లారిఫికేషన్స్ ఆర్ రిక్వైర్డ్. అది చాలా వేగ్గా ఉంది, అది అందులో ఏ విషయంలో కూడాను క్లారిటీ లేదు. ఎలాంటి వాళ్ళకి ఇస్తారు, ఎప్పటి నుంచి ఇస్తారు, ఏ డేట్ నుంచి అప్లికబుల్, ఫిక్స్డ్ రేటా, ఫ్లోటింగ్ రేటా, పాత లోన్స్ కూడా ఇది అప్లై అవుతుందా, కొత్త లోన్స్ ఇన్ని అనుమానాలు, ఇన్ని కన్ఫ్యూజన్స్. యాక్చువల్లీ కన్ఫ్యూజన్ చేస్తే ఎట్లా? మా ప్రధానమంత్రి హోదాలో ఉండేటువంటి మనిషి చెప్పేటట్టు క్లియర్గా చెప్పాలి, ఆయన తెలియకపోతే మాలాంటి వాళ్ళు ఎవరన్నా అడగాలి. అటు కాకుండా ఇటు కాకుండా టక్మని చెప్పి టీవీలోకి వచ్చేసి చెప్పేస్తే ఎలాగలాగా తప్పు కదా. ఇంతకుముందు కూడా ఆయన అలాగే చేశారు. మీ 100 రూపాయల నోట్లు 500 రూపాయల నోట్లు దేనికి పనికిరావు, గంగానదిలో వేసేసుకోండి అన్నాడు. పాపం ఆయన పెద్ద ఆయన, పాపం ఆయన ఎందుకు అనవసరం ఉద్దేశంతో మీ టీవీ తరఫునే నేను ఆయన క్షమించండి అని చెప్పి నేనే అడిగాను. సరే అయిపోయింది, ఒకసారి అయిపోయింది, ఇంకెన్నిసార్లు ఇట్లా క్షమిస్తూ పోతావు నువ్వు? ఎస్, నెక్స్ట్ కాలర్ వెయిట్ చేస్తున్నారండి, మాట్లాడదాం. నరేష్ గారు, హలో చెప్పండి. నరేష్ గారు హలో చెప్పండి. సార్ నేను ఫ్లాట్ కొందాం అనుకుంటున్నాను సార్. ఇట్లా లైక్ ఇక్కడ ఆలయ దగ్గర 120 స్క్వేర్ యార్డ్స్ 3 lakhs అంటున్నారండి. సో అది ఇప్పుడు కొంటే బెటరా లేకపోతే ఇంకొంచెం ఆగి ఉంటే బెటర్? అయితే ఇప్పుడు అది ఎక్కువ ఉందని అంటున్నారా? ఏమండి ఇప్పుడు 120 స్క్వేర్ యార్డ్స్ 3 lakhs అంటున్నారంట. అంటే ఇది కరెక్ట్ టైం అయినా, అది కరెక్ట్ ప్రైస్ అయినా నేను పెట్టచ్చా అని ఆయన డౌట్ ఈ టైంలో. అది మనం చెప్పడం కష్టం అది, ఎందుకంటే అది ఏ ఏరియాలో ఉంటుందో, ఇంతకుముందు రేట్లు ఎట్లా ఉన్నాయో, ఇప్పుడు రేట్లు ఎట్లా ఉంటాయో మనం చెప్పడం కష్టము. ఓవరాల్ జనరల్ టెండెన్సీ ఏంటంటే, వెదర్ ఇట్ ఈస్ ఇన్ తెలంగాణ ఆర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఆర్ త్రూ అవుట్ ద ఇండియా, జనరల్ టెండెన్సీ ఏంటంటే ల్యాండ్ రేట్స్ కానీ అపార్ట్మెంట్ రేట్స్ కానీ తగ్గాయేమో. ల్యాండ్ రేట్స్ అనేటువంటిది ఒక 20-30% తగ్గినాయి అంటే, అపార్ట్మెంట్ రేట్స్ అనేటువంటిది ఆల్మోస్ట్ 40% వరకు తగ్గిపోయినాయేమో అక్రాస్ ఇండియా. సో మరి ఇప్పుడు ఇది రైట్ టైం కాదా అనేసి అంటే, అందుకే డబ్బులు ఉంటే రైట్ టైమే కొనుక్కోమనండి, తప్పేం లేదు అందులో. ఓకే, కానీ నెక్స్ట్ ఇయర్ కల్లా మళ్ళీ అమౌంట్ డబుల్ అవుతుంది అని చెప్పి ఆయన ఆ 3 లక్షల రూపాయలు పెట్టి ఈ సంవత్సరం కొనుక్కొని 2018 కల్లా ఇది నాకు డబుల్ అయిపోతుంది అంటే మటుకు అది కుదిరిపోయింది కాదు. అదే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా వాడుకోవడానికి అవసరానికి కొనుక్కుంటే కొనుక్కోవచ్చు. మీరు శుభ్రంగా కొనుక్కోండి, ల్యాండ్ కొనుక్కోండి, ఇల్లు కట్టుకోండి, అంతవరకే. సో మీరు అర్బన్ ఏరియాలో ఉన్నారు, అదే కనుక <9 lakhs <12 lakhs అయితే కొంచెం ఇంట్రెస్ట్ రిబేట్ ఉంది కాబట్టి ఆ ఫెసిలిటీ ఉపయోగించుకోవచ్చు. అలా కాకుండా నేను ఇది ఇన్వెస్ట్మెంట్ రూపంలో ఉంచుకుంటానంటే మటుకు యూ హావ్ టు వెయిట్ ఫర్ 3-4 years. ఓకే, సో నెక్స్ట్ కాలర్ వెయిట్ చేస్తున్నారండి. మోహన్ రావు గారు చెప్పండి మేడం. మాట్లాడండి, ఆడిటర్ నాగార్జున రెడ్డి ఉన్నారు, చెప్పండి. నమస్తే సార్, మీకు నమస్కారం సార్. నమస్తే అండి, చెప్పండి. నేను ఒక ఆయిల్ కంపెనీలో వర్క్ చేస్తాను సార్. ఓకే, హలో, నేను ఆయిల్ కంపెనీలో వర్క్ చేస్తానండి, బ్లోసమ్ ఆయిల్స్ లో పనిచేస్తాను. ఏమండి? నేను బ్లోసమ్ ఆయిల్స్ లో పనిచేస్తాను సార్. ఓకే, హలో వింటున్నాం, చెప్పండి. మేడం, ఇప్పుడు నేను ఉన్న వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి, లేని వాళ్ళ పరిస్థితి ఏంటి మేడం? అంతేనండి మీ డౌట్? అవునండి. ఓకే, ఉన్నవాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి, లేని వాళ్ళ పరిస్థితి ఏంటి అని అన్నారు. ఏమి ఉన్నవాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలమ్మా? ఎనీహౌ ఆయన మనోభావం ఏంటంటే ఏదో అడిగారు, కానీ ఉన్నవాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి, లేని వాళ్ళ పరిస్థితి ఏంటి అనేసి అంటే, ఉన్నవాళ్ళు అనేటువంటి వాళ్ళు ఇన్కమ్ జనరేట్ చేసి ఇన్కమ్ ఉన్నటువంటి వాళ్ళు మోర్ దాన్ 2,50,000 రూపీస్ అనేటువంటిది ఇన్కమ్ దాటింది అనుకోండి వాళ్ళు, అది సే ఫర్ ఎగ్జాంపుల్ 3 lakhs అనుకోండి, 2,50,000 రూపీస్ వరకు ఎగ్జామ్టెడ్, 3 lakhs ఆయనకి ఇన్కమ్ ఉంది, ఆ 50,000 రూపీస్ మీద 10% 5,000 ఇన్కమ్ ట్యాక్స్ కడితే సరిపోతుంది. ఒకవేళ ఆయనకి ఇన్కమ్ లేదనుకోండి, ఇన్కమ్ ట్యాక్స్ కట్టే క్వశ్చన్ ఎక్కడ వస్తుంది? ఆ క్వశ్చన్ ఇట్ సెల్ఫ్ విల్ నాట్ అరైజ్. పల్లెటూళ్ళలో ఉండేటంటే ఒక రైతు ఉన్నాడమ్మా, ఆయనకి 10 ఎకరాల పొలం ఉంది, సంవత్సరానికి ఒక 4-5 లక్షల రూపాయలు ఇన్కమ్ వస్తుంది, ఇట్స్ ఎ ప్యూర్ అగ్రికల్చరల్ ఇన్కమ్, నో ట్యాక్స్. ప్రాబ్లం ఏముంది ఆయనకి ప్రాబ్లం లేదు. నెక్స్ట్ ప్రొద్దుటూరు నుండి కాలర్ వెయిట్ చేస్తున్నారు, శ్రీనివాస్ రెడ్డి గారు, మేడం చెప్పండి. సార్, మాకు ఒక 6 సెంట్లు స్థలం ఉంది సార్. ఓకే, అది వచ్చేసి నోట్లు రద్దు కాకముందు 4 lakhs వరకు అడిగారు. అది ఇప్పుడు మేము కొద్దిగా అమ్ముకుంటే మాకు కూడా ఏమన్నా ట్యాక్స్ పడుతుందా సార్?
అంటే అది మీరు ఆ ల్యాండ్ అనేటువంటిది మీకు ఎట్లా వచ్చిందండి? అది మీరు ఎప్పుడు కొన్నారు, లేదంటే మీకు ఏమైనా వంశపారంపర్యంగా వచ్చిందా? వంశపారంపర్యంగా సార్, లాస్ట్ టైం మా నాన్నగారు ఉన్నప్పుడు కొన్నాము. అదే లాస్ట్ టైం అంటే ఎప్పుడు, పీరియడ్ ఏంటి? ఒక 5-6 years అయింది సార్, 6-7 years. ఇప్పుడు మీరు దాన్ని కనుక అమ్మారు అనేసి అంటే మీకు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ వస్తాయండి. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అనేసి అంటే 20% ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది జనరల్గా. కానీ మీరు ఆ వచ్చిన డబ్బులను పెట్టి మళ్ళీ మీరు ఇంకొక ఇల్లు కనుక కొనుక్కున్నా, లేదంటే కొన్ని డిపాజిట్స్ ఉన్నాయి, ఆ డిపాజిట్స్లో కనుక డిపాజిట్ చేస్తే మీరు ఇన్కమ్ ట్యాక్స్ కట్టేటువంటి పని ఉండదు. రైట్, నెక్స్ట్ కాలర్ ఉన్నారండి, వెయిట్ చేస్తున్నారు. శ్రీధర్ గారు. సార్ నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి శ్రీధర్ గారు. సార్ మాది ఏపీఎంసీ లో కమిషన్ ఏజెంట్ సార్. మేము రైతుల సరుకు అమ్ముతా ఉంటాము ప్రొడ్యూసర్స్కి. వాళ్ళకి ఇప్పుడు పేమెంట్ మోడ్ చాలా తొందర అయింది సార్. ఇప్పుడు మనం చెక్ ఇస్తే పల్లెలో కలెక్షన్ అయ్యేది 15 days అవుతా ఉంది. తర్వాత ఆ క్యాష్ వాళ్ళకి ఎంత అకౌంట్ లో ఉందో దానికి కూడా డ్రా చేసి కిడతలేదు. ఇప్పుడు 24,00,000 లిమిట్ ఉంటే 4,000 3,000 ఇచ్చి పంపిస్తుంటారు. రైతులకి చాలా తొందర అయింది సార్. ఇప్పుడు ప్రధాని గారు 100 crores ఆఫ్ ఫార్మర్స్ ఉన్నారు కంట్రీలో. వాళ్ళందరికీ ఏపీఎంసీ ముఖాంతరంగా ఎక్కువ పేమెంట్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి డ్రాయింగ్ లిమిట్ ఎక్సీడ్ చేసేకి ఏమైనా రిక్వెస్ట్ పంపించే ప్రొసీజర్ ఉందా సార్? ఇంకా అలాంటి ప్రొసీజర్స్ ఏమీ ఇవాల్యుయేట్ చేయలేదండి గవర్నమెంట్ వాళ్ళు. కానీ ఏం చేశారంటే రైతులకు ఏదో 50,000 రూపీస్ వరకు ఏదో పర్మిషన్ లాంటిది ఏదో ఇచ్చారండి మ్యారేజెస్కి ఇట్లాంటి వాటికి. బట్ మీరు ఎనీహో ఈ 24,000 రూపీస్ లిమిట్ అనేటువంటిది మహా ఉంటే ఇంకొక 1-2 నెలలు ఉంటుందండి, అంతకంటే ఎక్కువ ఉండదు. తర్వాత గ్రాడ్యువల్గా రిలీజ్ అయిపోతుందిలేండి, మీరేమో అంత చేయడం వర్రీ కాకండి. ఓకే, రేపు మనకి పంట అమ్ముకోవడానికి మళ్ళీ ఏదో మార్చి ఏప్రిల్లో పంట అమ్ముకునేటప్పుడు వచ్చే డబ్బులన్నీ కూడా అప్పటికల్లా ఈ ప్రాబ్లం పోతుందిలేండి కొంతవరకు. 100% పోతుందని చెప్పలేను, కానీ కొంతవరకు అయితే ఈ ప్రాబ్లం తగ్గుతుందిలేండి. నెక్స్ట్ కాలర్ ఉన్నారండి, దుర్గారాజ్ కాల్ చేశారు హైదరాబాద్ నుండి. దుర్గా గారు. నమస్కారం అండి. చెప్పండి. నమస్తే సార్. నమస్కారం. నమస్కారం అండి, చెప్పండి. ఏం లేదు సార్, నేను 3 months కింద లోన్ హౌస్ లోన్ తీసుకున్నా, హౌస్ బిల్డింగ్ లోను ఎస్బీఐకి వెళ్ళి. ఓకే, ఆ లోను ఇంట్రెస్ట్ ఇప్పుడు ఏమో తగ్గించారు కదా, అది మాకు తగ్గుతుందా లేదా? అది ఇంకా క్లారిటీ రాలేదండి. ప్రధానమంత్రి గారు మొన్న ఏం చెప్పారంటే పట్టణ ప్రాంతాల్లో అయితే ఇంత, పల్లెటూరు ప్రాంతాల్లో ఇంత, 2%, 3%, 4%, 10 లక్షలకి 2 లక్షలకి అని చెప్పారు. ఆయన అంతవరకే చెప్పారు, కానీ అది పాత లోన్లకు కూడా వర్తిస్తుందా, కొత్త లోన్లకు మాత్రమనేటువంటి క్లారిఫికేషన్ ఇంకా రాలేదండి. మనం వెయిట్ చేయాలి, అది ఇంకా క్లారిటీ రాలేదండి. ఓకే, నెక్స్ట్ నెల్లూరు నుండి కాల్ చేశారు ప్రసాద్ గారు. చెప్పండి. మాది పొలం మేడం 2 ఎకరాలు. ఓకే, అది ఇంతకుముందు మా తాతల పేరు మీద ఉంది, మాకు రీసెంట్ ఈ మధ్య రిజిస్ట్రేషన్ అయింది. ఓకే అండి. అది ఇప్పుడు మేము అమ్ముకోవాలంటే ఏదైనా ట్యాక్స్ అయిపడతాయండి మాకు? 2 ఎకరాల పొలం అండి, తాతల నుంచి వాళ్ళకి వచ్చిందట, ఈ మధ్యనే వచ్చిందట. సో అది అమ్ముకోవాలంటే ట్యాక్స్ కట్టాల్సి ఉంటుందా? అది అమ్ముకోవాలంటే ట్యాక్స్ కట్టాల్సి ఉంటుందా అనేసి అంటే ఆయన మళ్ళీ అగ్రికల్చరల్ ల్యాండ్ కానీ కొనుక్కుంటుంటే ట్యాక్స్ కట్టే పని లేదు, లేకపోతే కట్టాల్సి వస్తుంది. తాతల తండ్రుల నుంచి వచ్చింది కదా, మరి వంశపారంపర్యంగా ఆయనకు వచ్చింది. ఏది హిందూ సక్సెషన్ యాక్ట్ ఆఫ్ 1956 యాజ్ అమెండెడ్ బై 2005 ప్రకారం తాతల తండ్రుల నుంచి వచ్చింది ఆయనకి. పార్టీషన్ డీడు అదే ఏదో రాసుకొని ఉంటాడు, ప్రాపర్టీ డివైడ్ చేసుకొని ఉంటారు, ఆయనకు ప్రాపర్టీ సంక్రమించి ఉంటుంది. ఆ వచ్చిన ప్రాపర్టీని ఆయన ఎవరికైనా అమ్ముకోవచ్చు, బికాస్ ఈజ్ అ లీగల్ ఓనర్. టైటిల్ ఆయన పేరు మీద ఉంటుంది కాబట్టి ఆయన అమ్ముకోవచ్చు. అది షార్ట్ టర్మా లాంగ్ టర్మ్ అనేటువంటిది ఆ పార్టీషన్ డీడ్ కానీ అది కానీ చూస్తే కానీ అందులో డేట్లు పట్టి కానీ మనం చెప్పలేం. కానీ జనరల్గా జనాలకు వచ్చేటువంటిది ఏంటంటే అలాంటి ప్రాపర్టీ అమ్ముకోవచ్చు. అగ్రికల్చరల్ ప్రాపర్టీ 3 సంవత్సరాలు కనుక దాటిపోయింది అంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ అవుతుంది, అది క్యాపిటల్ అసెట్ అవుతుంది. దాన్ని కనుక అమ్ముకుంటే మళ్ళీ ఆయన అగ్రికల్చరల్ ల్యాండ్ కనుక కొనుక్కుంటే ట్యాక్స్ రాదు, ఇల్లు కొనుక్కుంటే ట్యాక్స్ రాదు, ఏదైనా కొన్ని బాండ్స్ ఉన్నాయి బాండ్స్లో పెట్టుకుంటే ట్యాక్స్ రాదు. ఒకవేళ షార్ట్ టర్మ్ అయింది అనుకోండి, అది అంటే లాస్ట్ ఇయర్ రాసుకున్నారు అనుకోండి, 1 సంవత్సరం అయింది అనుకోండి, అది షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అయిపోతుంది. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ మీద ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది, కానీ దానికి కూడా ఎగ్జామ్షన్స్ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ కాల్ వెయిట్ చేస్తున్నారు విజయ్ కుమార్ గారు. మేడం చెప్పండి మేడం. మాట్లాడండి. నాగార్జున రెడ్డి ఉన్నారు, ఆడిటర్. చెప్పండి. చెప్పండి. మీ పేషెన్స్ కు వెరీ వెరీ థ్యాంక్స్ సార్. థ్యాంక్స్ అండి, చెప్పండి. మంచిది సార్. నేను 20 years నుంచి బయట బిల్డింగ్ చేస్తాను సార్. ఏమండి? 20 years నుంచి ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత కేబుల్ నెట్వర్క్ అని చెప్పేసి ఇంకోటి కూడా అని చెప్పేసి నేను బిల్డింగ్ చేస్తాను సార్. ఏమిటి క్లారిటీ లేదు? 20 years నుండి ఏమంటున్నారు చెప్పండి.
నేను 20 years నుంచి కేబుల్ టెక్నీషియన్ మేడం నేను. ఓకే అండి. ఈలోపు ఈ 20 ఏళ్లలో నాకు 2 పిల్లలు, నేను మా భార్య ఉన్నామండి. ఓకే అండి. ఒక 20 lakhs వరకు నేను సంపాదించవచ్చు. ఓకే. ఎలాంటి ట్యాక్స్ ఏం పే చేయలేదు. దాని ద్వారా ఎట్లా నేనేం చేసుకోమంటారు? ఇప్పుడు మీకు ఆ 20 lakhs అనేటువంటిది మీ దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయి చెప్పండి? 20 lakhs ఉన్నాయండి. హలో, మీ దగ్గర విజయ్ గారు 20 lakhs క్యాష్ ఉందా, లిక్విడ్ క్యాష్ ఉందా? క్యాష్ ఉందండి. ఓకే. అంటే మీరు ఇప్పటివరకు ఎప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ కట్టలేదండి మీరు? కట్టలేదు సార్. పాన్ నెంబర్ ఉందా మీకు? సార్ పాన్ నెంబర్ ఉందా? లేదు సార్. రైట్. మీరు మరి ఏం చేశారు మరి? ఇప్పుడు ఆ 20 lakhs అనేది బ్యాంక్లో ఈ 8వ తారీఖు తర్వాత చేశారా డిపాజిట్ చేయడము? అంతకు ముందు నుంచి అక్యూములేట్ చేశారా? డిపాజిట్ చేయలేదు సార్. నా దగ్గర ఇవే ఉన్నాయి, మామూలుగానే అమౌంట్ ఉంది. ఏ అమౌంట్ ఉందండి? ఈ 100s ఇవే ఉంటాయి మేడం. రద్దు చేసిన నోట్లు అయితే లేవు అంతేనా? లేవు 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 100s ఉన్నాయి. 100s ఉన్నాయి. 20 lakhs అమౌంట్ 100s ఉన్నాయా? అవును మేడం. ఓకే. అదంతా ఇంట్లోనే పెట్టుకున్నారా మీరు? లేదు మేడం. ఓకే. ఎనీవేస్ అంత అమౌంట్ సేవ్ చేసుకుని ఉన్నారు. ఏముంటుందమ్మా దానికి ప్రాబ్లం? ఐ డోంట్ థింక్ సో యూ విల్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం. ఆయన ఏదో చిన్న ఎంప్లాయీ ఉంటాడు, 20 సంవత్సరాల నుంచి ఎంప్లాయ్మెంట్ చేశాడు, 20 లక్షలు ఉన్నాయనేసి అంటే ఆయన ఇంకా పూర్తిగా చెప్పలేదు. కానీ ఆయనకి ఎవ్రీ ఇయర్ కూడా ఒక 50,000 60,000 సేవింగ్ అయితే ఉంటుంది. 2-3 సంవత్సరాలకు ఒకసారి ₹1,00,000 కానీ ఎవరికో ₹2 వడ్డీకో లేకపోతే ₹1 వడ్డీకో అది నార్మల్. ఇప్పుడు ఆయన చేయడమేగా, అందరూ అదే పని చేస్తారు. కానీ ఆయనకు వచ్చేటువంటి ఇన్కమ్ ప్లస్ ఈ వడ్డీకి ఇచ్చినటువంటి ఇన్కమ్ అన్నీ కలిపినా కానీ ఆయన ట్యాక్స్ లిమిట్లోకి వచ్చి ఉంటాడు. ఆయనకి పాన్ నెంబర్ కూడా లేదంటున్నాడు కదా, ట్యాక్స్ లిమిట్లోకి వచ్చి ఉంటాడు. ఆయన డబ్బులన్నీ తీసుకెళ్ళి బ్యాంక్లో డిపాజిట్ చేసుకున్నా కానీ ఆయన ఎవరేం అడగరు. అయినా కానీ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇంత టైం ఎక్కడ ఉంది, అంత ఇది ఎక్కడ ఉందమ్మా? 10 లక్షలు 5 లక్షలు తీసుకెళ్ళి బ్యాంక్లో డిపాజిట్ చేసుకుంటే ఇదేం కాదు పెద్ద. ఆయన ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు, ధైర్యంగా వెళ్ళి డిపాజిట్ చేసుకోవచ్చు, శుభ్రంగా వెళ్ళి డిపాజిట్ చేసుకోవచ్చు. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఆయన ఏం అడగరు. ఆయన అడిగినా కానీ నేను 20 ఏళ్ళ నుంచి ఉద్యోగం చేశాను బాబు, నాకు ఇదిగో ఇవన్నీ ₹100 నోట్లని చెప్పొచ్చు. ఆయన డిపాజిట్ చేస్తుంది ₹100 నోట్లు కదా, ₹500 పెట్టి ₹1000 నోట్లు కాదు కదా. ఓకే. సో మీరు నిశ్చింతగా వెళ్ళి బ్యాంక్లో డిపాజిట్ చేసుకోండి మీ డబ్బంతా విజయ్ గారు. సో నెక్స్ట్ హైదరాబాద్ నుండి కాలర్ వెయిట్ చేస్తున్నారు. రామచంద్ర గారు నమస్కారం. నమస్తే అండి, చెప్పండి. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి రామచంద్ర గారు, చెప్పండి. సార్ నేను ఎక్స్ సర్వీస్ మెన్ సార్. ఏమండి? నేను ఎక్స్ సర్వీస్ మెన్. ఓకే. నావి 2 క్వశ్చన్స్ సార్. ఒకటేమో జనరల్, ఇంకోటి పర్సనల్ సార్. ఓకే. జనరల్ ఏంటంటే ఇప్పుడు నల్ల కుబేర్లు ఉంటున్నారు, కానీ సాధారణ ప్రజలందరికీ తెలిసినటువంటి తెల్ల కుబేర్లు రాజకీయ నాయకులు, సినిమా యాక్టర్లు ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఓపెన్ గా ఉన్నారు, వాళ్ళ గురించి పట్టించుకున్న వాళ్ళు లేరు సార్. అది జనరల్ క్వశ్చన్. తర్వాత పర్సనల్ క్వశ్చన్ వచ్చేసి, నేను ఇంత మటుకు ఇన్కమ్ ట్యాక్స్ పరిధిలోకి రాలేదు సార్. మంచిది. పెన్షన్ వస్తుంది. ఈ సంవత్సరం వచ్చేసి దగ్గర నెలకి 16,000 వస్తుంది సార్ పెన్షన్ నాకు. అది ఈ ఇయర్లో ఏంటంటే మాకు కొన్ని ఏరియాస్ వచ్చినాయి. ఇది 1 rank 1 పెన్షన్ అని, పే కమిషన్ ఇవి వచ్చినాయి. మొన్న ఇంకోటి ఏంటంటే మాకు 2006 నుంచి రావాల్సిన ఏరియాస్ ఇప్పుడు వచ్చినాయి సార్. ఇప్పుడు ఏంటంటే నాకు ₹37,000 ఇది కట్ చేశారు ఇన్కమ్ ట్యాక్స్. అది వచ్చేసి 1,81,000 రావాలి సార్ నాకు. మరి ఇప్పుడు నేను అందులోకి వస్తానా? అంటే మా డిపిడిలో కట్ చేశారు, మిగతా వాళ్ళకి కట్ చేయాలి. అంటే మీకు ₹37,000 అనేటువంటి వాళ్ళు ఈ ఎరియర్స్ కూడాను కలిపి అన్ని సంవత్సరాలకు సంబంధించిన ఎరియర్స్ ఈ సంవత్సరాన్ని కలిపి ఇచ్చేసారండి. అందుకని మీకు టీడీఎస్ చేశారు వాళ్ళు ₹37,000 చిల్లర కదా. హలో, మాట్లాడండి. అందుకని మీరు ఒకసారి మీరు అది ఏ ఇయర్కి ఎంతెంత వచ్చింది అనేటువంటిది స్ప్రెడ్ కనుక చేసుకున్నట్టయితే మీకు అది రిఫండ్ వస్తుందండి. మీ డిపార్ట్మెంట్ని అడగండి, లేదంటే మీరు ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసుకోండి. ఏ సంవత్సరానికి సంబంధించిన ఎరియర్స్ ఎంతెంత ఉన్నాయో, మీ ఒరిజినల్ ఇన్కమ్ ఎంత, పెన్షన్ ఎంత, ప్లస్ యాజ్ వెల్ యాజ్ ఇదంతా ఈ ఏరియాస్ కానీ కలిపితే మీరు ఇన్కమ్ ట్యాక్స్ ప్రివ్యూలోకి రాకపోవచ్చు. మీకు ఆ ₹37,000 డిడక్ట్ చేసిన రిఫండ్ వస్తుంది. మీరు అక్కడ లోకల్గా ఉండేటువంటి ఎవరైనా ఒక ఆడిటర్ని కన్సల్ట్ చేయండి, ఆయన మిమ్మల్ని డైరెక్ట్ చేస్తాడు. పాయింట్ నెంబర్ 1. సెకండ్ పాయింట్, మీరు అడిగారు కదా ఎందుకంటే నల్ల కుబేరులు, సినీ ఫీల్డ్ వాళ్ళు వీళ్ళు అని, వాళ్ళందరి గురించి దేశంలో అందరూ ఎన్నో సందర్భాల్లో మాట్లాడుకుంటున్నారు. దీని గురించి ఈ ప్రోగ్రాంలో ఎక్కువగా మాట్లాడుకుంటే టైం దండగండి.
తెలిసిన విషయాల గురించి అనవసరం మాట్లాడుకోవడం ఎందుకు, టైం వేస్ట్. నెక్స్ట్ కాలర్ వెయిట్ చేస్తున్నారు, గణపవరం నుండి కాల్ చేశారు. సుబ్రహ్మణ్యం గారు. నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. నేను బిల్డింగ్ కట్టుకుంటున్నాను అండి. ఓకే. అది బ్యాంక్లోనే 12 లక్షలు శాంక్షన్ చేసిందని శాంక్షన్. ముందర 6 లక్షలు ఇచ్చిందండి, మళ్ళీ 3 లక్షలు ఇచ్చింది. మళ్ళీ ఇప్పుడు ఫ్లోటింగ్ రేట్ అదే ఏ విధంగా పడుతుంది అంటారు, నాకు ఇంట్రెస్ట్ తెలుసుకుందామని. ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ మీరు ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ అయితే ఇంకా అసలు ప్రాబ్లం ఏముంటుందమ్మా? ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ రెండే ఉంటాయి. ఇంట్రెస్ట్ అనేటువంటిది, ఈ ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ అనేటువంటిది ఏంటంటే, ఈయన లోన్ తీసుకునే సంవత్సరంలో 9.5 ఉందనుకోండి, తర్వాత బ్యాంక్స్ వాళ్ళు రేట్స్ తగ్గించినప్పుడు బికాస్ ఆఫ్ ఆర్బీఐ డైరెక్షన్స్ కావచ్చు, విత్ ఇన్ ద బ్యాంక్స్ కాంపిటీషన్ ఉన్న మూలంగా కావచ్చు, ఒకసారి ఇంట్రెస్ట్ రేట్లు తగ్గుతూ ఉంటాయి. 9.5 ఒకసారి 9.45 అయినా 9.4 అవుతుంది. దాన్ని ఫ్లోటింగ్ రేట్ అంటారు, ఇయర్ తగ్గేటువంటిది. ఇప్పుడు మోడీ గారు అనౌన్స్ చేసిన స్కీమ్కి ఇది అప్లై అవుతుందా కాదంటే నేను కూడా చెప్పలేనమ్మా. అన్లెస్ అండ్ అదర్వైజ్ ఐ మైసెల్ఫ్ డోంట్ హ్యావ్ ఎ క్లారిటీ యాజ్ ఆఫ్ నౌ. సో ఇప్పుడు నేను ఆయనకి చెప్పడం అనేటువంటిది కష్టం, నేను చెప్పలేను. ఇట్స్ నాట్ పాసిబుల్. రైట్. మనం ఒకసారి అంటే ఫ్యూచర్లో ఏ రంగం ఆశాజనకంగా ఉందో డిస్కస్ చేద్దాం. అందుకంటే ముందు బంగారం, రియల్ ఎస్టేట్లో ఇంకా పెట్టుబడి పెడితే అంటే కంప్లీట్గా ఇంకా మునిగిపోవటమేనా? మునిగిపోవడము అనేటువంటిది అంటే ఏం లేదు మ్యామ్. నేను ఇందరికీ ఫస్ట్లో వచ్చినప్పుడే చెప్పాను, నేను ఇండియాలో పరిస్థితి వేరేగా ఉంటుంది, ఇండియన్స్కి పరిస్థితి వేరేగా ఉంటుంది. బట్ ఎన్ఆర్ఐస్కి పరిస్థితి అనేటువంటిది పాజిటివ్గా ఉంటుంది, ఫేవరబుల్గా ఉంటుంది, బాగానే ఉంటుంది. ఓవర్సీస్ కార్పొరేట్ బాడీస్కి వాళ్ళకి బాగానే ఉంటుంది. పర్సన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్స్ వాళ్ళకి బాగానే ఉంటుంది, తక్కువ రేట్లకు వస్తాయి. 100% వైట్లో ట్రాన్సాక్షన్ కాబట్టి వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉండదు, వాళ్ళు చక్కగా కొనుక్కోవచ్చు. ఒక 4-5 ఇయర్స్ తర్వాత మళ్ళీ వాళ్ళకి రీజనబుల్ రేట్ ఆఫ్ రిటర్న్సే వస్తాయి, తప్పలేదు అందరూ. వాళ్ళకి ఏం పెద్ద ప్రాబ్లం ఉండదు. ఇండియాలో కొనుక్కునే వాళ్ళకే ప్రాబ్లం. ఇండియాలో కొనుక్కునే వాళ్ళకి కూడా 100% వైట్ మనీ ఇచ్చేసి 100% వాల్యూకి రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో బ్యాంక్స్ కూడా ఏం చేస్తారంటే మేము 100% లోన్ ఇస్తూ ఉంటారు. ఎందుకంటే బ్యాంక్స్ దగ్గర డబ్బులు చాలా ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు కూడా ఎవరికో వాళ్ళకి అప్పించుకోవాలి కదా. ఇంతకుముందు ఏం చేసేవాళ్ళంటే 75% 80 85% ఇచ్చేవాళ్ళు. కొన్ని ప్రైవేట్ బ్యాంక్స్ వాళ్ళు 90% వరకు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు 100% ఇస్తారు మా బ్యాంక్స్ వాళ్ళు. ఏదో నామినల్గా మీరు ఒక 116 రూపాయలు 1000 రూపాయలు మీ దాని కింద పెట్టండి అంటారు, కానీ మిగిలింది మొత్తం బ్యాంక్స్ వాళ్ళు లోన్ కింద ఇస్తారు. ఓకే. సో గోల్డ్ విషయానికి వస్తాయండి, గోల్డ్ విషయంకి వస్తే మటుకు డౌన్ ట్రెండ్ అని మాది. ఎవరైనా కనుక గోల్డ్ కొనడము అమ్మడం, ఇప్పుడు ఈ మధ్య ఏంటంటే మధ్యతరగతి కుటుంబాల్లో ఉండేటువంటి వాళ్ళు కూడా కొంతమందికి ఈ గోల్డ్ కొనడం అమ్మడం అనేది ఫ్యాషన్ అయిపోయింది. I know quite a good number of people who are doing that kind of things, both in Hyderabad and in other places also. అది ఇంట్లో ఉండేటువంటి లేడీస్ అని గవర్నమెంట్ ఎంప్లాయీస్ కొంతమంది అదేదో కొనడం ఇదే షేర్ మార్కెట్ లాగా అయిపోయింది అనమాట అది కూడా. బట్ నౌ ఇట్ ఈస్ వెరీ డేంజరస్. ఇంటర్నేషనల్గా కూడా గోల్డ్ ప్రైసెస్ తగ్గాయి. ఒక విచిత్రమైన విషయం ఏంటంటే ఇంటర్నేషనల్గా క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ తగ్గినా కానీ మనకి పెట్రోల్ డీజిల్ రేట్లు మటుకు పెరుగుతూ ఉంటుంది. కానీ ఇంటర్నేషనల్గా గోల్డ్ ప్రైసెస్ తగ్గినప్పుడు ఇండియాలో కూడా తగ్గుతాయి, గోల్డ్ ప్రైసెస్ ఇంటర్నేషనల్గా పెరిగినప్పుడు ఇండియాలో కూడా పెరుగుతాయి. ఇప్పుడు సిచ్యువేషన్లో ఏదో బంగారం కొనుక్కుందాం కాస్త పెట్టుకుందాం అనుకునే వాళ్ళకి ఇట్స్ వెల్ అండ్ గుడ్. వాళ్ళు ఏదో కొనుక్కుంటారు, పెట్టుకుంటారు, అవసరమైతే బ్యాంకులో పెట్టుకుని ఏదైనా లోన్ తెచ్చుకుంటారు, దాని వల్ల పెద్ద ప్రాబ్లం లేదు. కానీ ఆ వ్యాపారం చేసేటువంటి వాళ్ళకి, రెగ్యులర్గా బంగారం వ్యాపారం చేసేటువంటి వాడికి ఏముండదమ్మా, వాడికి లాభ నష్టాలు అనేటువంటిది ఇయర్ జరుగుతూ ఉంటాయి వాళ్ళకి. మనలాంటి వాళ్ళు కనుక గోల్డ్ కొనుక్కొని వాళ్ళు కొనుక్కొని నెల రోజుల తర్వాత అమ్ముకుందాం, రేటు పెరుగుతుంటే మటుకు వీడి గ్యారంటీగా మునిగిపోతాం. ఓకే. సో డోంట్ డూ సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్. మీ TV9 ద్వారా నేను చెప్పేది అదే. ఈ మధ్యతరగతిలో ఉండేటువంటి వాళ్ళు కానీ కొంచెం హయ్యర్ మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళు బంగారం పెరుగుతుందని చెప్పి కొనుక్కొని అనవసరంగా ఇబ్బందులు పడతారు. అలాంటి పని ఏం చేయకండి. గోల్డ్ మటుకు ఫర్ ద టైం బీయింగ్ ఇది డౌన్ ట్రెండ్లోనే ఉంది, కానీ అప్ ట్రెండ్ అనేటువంటి లేదు. ఓకే. నెక్స్ట్ హైదరాబాద్ నుండి కాలర్ వెయిట్ చేస్తున్నారు, వినోద్ గారు. నమస్కారం మేడం. నమస్తే అండి, చెప్పండి. సార్ నాకు ఒక క్వశ్చన్. ఇప్పుడు ల్యాండ్ వాల్యూ జనరల్గా గవర్నమెంట్ రేట్ ఉంటుంది, అయితే మార్కెట్ వాల్యూ ఇంకొకటి ఉంటుంది. అంటే ఇప్పుడు ల్యాండ్ వాల్యూ మార్కెట్ రేట్ తోటి కొంటే గవర్నమెంట్ రేట్ తోటి కొంటారా? జనరల్గా నా డౌట్. అంటే ఇప్పుడు సపోజ్ 10,000 అనుకోండి స్క్వేర్ ఫీట్, మార్కెట్ రేట్లో 30,000 ఉంటుంది. అంటే మీరు రెస్ట్ ఆఫ్ ద అమౌంట్ క్యాల్కులేషన్స్, అంటే నా అనేది ఏంటంటే వేరియేషన్స్ ఉంటాయి కదా, 20,000 రూపీస్ వాట్ ఎవర్ ఇది. ఇప్పుడు ఆ ల్యాండ్ వాల్యూ మార్కెట్ రేట్లో కొనాలా లేకుంటే గవర్నమెంట్ రేట్లో కొనాలా అనేది నా డౌట్. Somehow it's not clear to me. ఓకే. అంటే గవర్నమెంట్ ల్యాండ్
ప్రైజెస్ వేరుంటాయి, మార్కెట్ వాల్యూ వేరుంటుంది. సో ఎందుకు మనం కొనాలి అనుకుంటే అసలు ఏ వాల్యూ ప్రకారం కొనాల్సి ఉంటుంది? That depends upon the buyer and seller. That is the biggest problem in India. I am telling you right from the beginning. The government rate is 10 lakhs. Actual market rate is 1 crore. This 90 lakhs is nothing but your unaccounted black money. So that is there in the real estate for the past 30-40 years. So ఇప్పుడు మరి మనం ఏం చేయాలి అనేసి అంటే, if you really have money and you want to buy a piece of land, put the white money and buy it. Forget about the black money. ఇక్కడ ప్రాబ్లం ఏమొస్తుంది అనేసి అంటే ట్యాక్సెస్. కొనుక్కునేటువంటి నేనేం చేయాలంటే 10% 9% ఏదైతే ట్యాక్సెస్ ఉంటాయో, స్టాంప్ డ్యూటీ అండ్ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ని దాని మీద పే చేయాలి. పాయింట్ నెంబర్ 1. సెకండ్ పాయింట్ ఏంటంటే ఆ కొనుక్కోవడానికి సోర్స్ కూడా నేను చూపించాలి, ఇన్కమ్ ట్యాక్స్. తప్పదు అది. సో ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్, యూ హ్యావ్ మనీ, బై ద ల్యాండ్. ఇఫ్ యువర్ మనీ is a white money, it is a tax paid money, it is not a black money, you need not bother about it. Just go and buy a piece of land, nothing wrong in that. Okay. But mentally you must prepare to pay that 9% or 10% stamp duty and registration charges, point number 1. The other person should show his interest to take the money also. మీరు కొనుక్కోవాలనే ఉంది, మీరు కొనుక్కుంటారు, మీరు వాడికి డబ్బులు ఇస్తారు, వాడు మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్లో చూపించుకోవాలి కదా. ప్రాబ్లం అది కదా వచ్చేది. కొనుక్కునేవాడికి ప్రాబ్లమే, అమ్ముకునే వాడికి ప్రాబ్లమే కదా. మరి వీళ్ళిద్దరు ఏం చేస్తారా బాబు అనేసి అంటే ఇది గవర్నమెంట్ రేటు, మార్కెట్ రేటు. గవర్నమెంట్కి తెలియదమ్మా. మీరు ఇంతకుముందు నన్ను ఎప్పుడో సమ్వేర్ లాస్ట్ మంత్లో ఎప్పుడో పిలిచారు, సమ్వేర్ అరౌండ్ 18th, ఇఫ్ ఐ రిమెంబర్ కరెక్ట్లీ ద డేట్, 18th of November. అడిగినప్పుడు కూడా నేను ఒకసారి మీ టీవీ ముఖంగా చెప్పాను, ఇలాగే ఉంటుందండి. దేశంలో బ్లాక్ మనీ ఎక్కడ ఉంటుంది? 5-6 రంగాల్లోనే ఉంటుంది. ఐ ఆల్రెడీ టోల్డ్ యూ దట్. Real estate is one, infrastructure is one, politics is one, gold business is one, liquor business is one, export houses is one. These are the areas. ఇంతకు మించి బ్లాక్ మనీ ఎక్కడ ఎక్కువ ఉండదు. ఏ సెక్టార్లో ఎంత ఉంటుంది అనేసి అంటే అన్నిటికంటే ఎక్కువగా బ్లాక్ మనీ ట్రాన్సాక్షన్స్ జరిగే సెక్టార్ ఏదంటే రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేట్లో ఆల్మోస్ట్ 80 to 90% ఆఫ్ ద ట్రాన్సాక్షన్స్ మొత్తం కూడా బ్లాక్ మనీ మీదనే జరుగుతాయి. ఈవెన్ రాజకీయ నాయకులు కూడా వాళ్ళు సంపాదించిన డబ్బులన్నీ కూడా తీసుకొచ్చి రియల్ ఎస్టేట్లోనే పెడతారు. ట్రూ, మీరు సినీ ఫీల్డ్ వాళ్ళు కానివ్వండి, ఇంకొకళ్ళు కానీ. ఎందుకంటే భారతదేశంలో మీరు ఏదైనా పెంచవచ్చు, ఏదైనా తగ్గించవచ్చు, కానీ ల్యాండ్ని పెంచలేరు, ల్యాండ్ని తగ్గించలేరు మీరు. కెన్ యూ డూ దాట్? ఫండమెంటల్ ప్రిన్సిపల్ అమ్మది. ఏ దేశానికి సరిహద్దులు ఉంటే ఆ దేశంలో సరిహద్దులో వాడు ఉండాల్సిందే. నీ సరిహద్దు దాటి నువ్వు అవతలకి వెళ్ళాలంటే నువ్వు వాడిని ఆక్యుపై చేసినట్లు లెక్క. వాడు ఒప్పుకుంటాడా? దేశంలో పాపులేషన్ 36 కోట్ల నుంచి 130 కోట్లకి పెరిగింది, కానీ ల్యాండ్ పెరిగిందా? నీకు పెరగలేదు. ల్యాండ్ అనేది ల్యాండ్ మీద ప్రెషర్ ఎక్కువ. రియల్ ఎస్టేట్ అంటే ఇక మీదట అంతా వైట్ మనీతో జరుగుతుందంటారా? జరిగి తీరాలి. కానీ ఇక్కడ కూడా లూప్ హోల్స్ అలా ఉంటాయమ్మా. చట్టంలో సవరణలు తీసుకురానంత కాలము రియల్ ఎస్టేట్లో బ్లాక్ మనీ అనేటువంటిది నడుస్తూనే ఉంటుంది. వాట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఈజ్ సెంట్రల్ గవర్నమెంట్ కానీ రెస్పెక్టివ్ స్టేట్ గవర్నమెంట్స్ కానీ చట్ట సవరణ చేయకుండా మార్కెట్ రేట్కి గవర్నమెంట్ రేట్కి డిఫరెన్స్ అనేటువంటిది చాలా మార్జినల్గా పెట్టకుండా ఉన్నంత కాలము ఇలాగే ఉంటుంది. ఓకే, గవర్నమెంట్ రేటు ₹1 అన్నాడమ్మా, రియల్ మార్కెట్ రేట్ కూడా ₹1. ప్రాబ్లం ఏముంటుంది మీకు? అంతా బయటే. ఇంక బ్లాక్ అనే క్వశ్చన్ ఎక్కడుంది? ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే చట్టం తప్పు ఎక్కడుందంటే చట్టంలో తప్పు ఉంది. ఈ చట్టం రాసింది ఎవరు? ఢిల్లీలో కూర్చున్న ఎంపీలు రాశారు, ఆంధ్రప్రదేశ్లో కూర్చున్న ఎమ్మెల్యేలు రాశారు, తెలంగాణలో కూర్చున్న ఎమ్మెల్యేలు రాశారు. ఈ చట్టంలో తప్పు ఉందన్న సంగతి వాళ్ళకి తెలియదా? వాళ్ళకి తెలుసు. మరి రెక్టిఫై ఎందుకు చేయడం వాళ్ళకి ఇష్టం లేదంతే. చట్టం వాళ్ళే రాస్తారు, చట్టాన్ని వైలేట్ చేసేది వాళ్ళే చేస్తారు, వాళ్ళేమో తప్పించుకుంటారు. పాపం ఇట్లాంటి సామాన్య ప్రజలేమో పాపం టీవీలోకి వచ్చి మన ప్రశ్నలు అడుగుతారు. మొన్న ఎవరో మీ టీవీలో ఒక ఆయన చెప్తున్నాడు, ఆయన ఎక్కడ సంగారెడ్డిలో ల్యాండ్ అమ్మేశాడంట, ₹1,50,00,000 వచ్చినంట, అన్ని ₹500 నోట్లు, ₹1,000 నోట్లు అంట. డిపాజిట్ చేసుకోలేదంటాం ఆయన బ్యాంక్లో. ఏదో పాప ఆయన అదృష్టం నా అదృష్టం నాకైతే తెలియదు, కానీ 24వ తారీఖు మీ టీవీకి వచ్చినట్టు చెప్పాడు ఆయన, అర్జెంట్గా వెళ్ళి డిపాజిట్ చేసుకో బాబు అని చెప్పాను. అసలు ఏ రంగం ఆశాజనకంగా ఉంటుందంటారంటే? ఏ రంగము ఆశాజనకంగా ఉండదమ్మా, ఏ రంగం కూడా ఉండదు. సర్వీస్ సెక్టర్ కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, ఐరన్ అండ్ స్టీల్ కానీ, సిమెంట్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, సినీ ఫీల్డ్ కానీ, ఏదైనా సరే కాక ఇంకొక సంవత్సరం పాటు ఇలాగే ఉంటాయి. 1% జీడిపి తగ్గడం గ్యారంటీ. 1% జీడిపి అంటే సామాన్యమైన విషయం కాదమ్మా. ఇంచుమించుగా 1,15,000 1,20,000 కోట్ల రూపాయల ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది ఇండియాకు. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ నాగార్జున రెడ్డి గారు. చాలా డౌట్స్ని క్లారిఫై చేశారు, ప్రేక్షకులు అడిగిన డౌట్స్ అన్ని క్లారిఫై చేశారు. అండ్ ఇంకో 1 year దాకా హ్యాపీ డేస్ ఉండవు అని ఖచ్చితంగా ఆడిటర్ చెప్తున్నారు. చిన్న బ్రేక్ తీసుకుందాం, చూస్తూనే ఉండండి ఈటీవీ.